అన్నయ్య జై మేరా బాబా. అరుణ, ఓకే ఓకే, జస్ట్ 2 minutes. అందరికీ మరొకసారి జై మేహర్ బాబా. సో అందరికీ ప్రీతం కనబడుతున్నాడండి? గుడ్ అండి, ఓకే. ఈరోజు మనము నిన్నటి వరకు మనకి బాబా ఇచ్చినటువంటి విషయాల్లో 10th చార్ట్లో మనము వన్ బై వన్ నిన్న వెళ్ళడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ నిన్న మనము నిన్నటి నా కథ, నిన్నటి మనందరి కథ ఏదైతే ఉందో అప్ టు మనకి యానిమల్స్ దాకా బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగా బాబా అదే మాటని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను సెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నిన్న ఈరోజు ఏం ప్రజెంట్ చేయాలి అనేటువంటిది ఆలోచిస్తున్నప్పటికీ నిన్నటి నుంచి కొన్ని రిపీటేషన్స్ ఎక్కువ వస్తున్నాయి బాబా నుండి. అంటే ఆ శ్రద్ధ అనేది వేరే విషయాలు ఏం కావు, కానీ శ్రద్ధ 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 ఇంకా ఇంకా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే దానికి కారణం ఏంటి అంటే నిన్నటి వరకు ఓకే జరిగిపోయింది, ఓకే నువ్వు వచ్చేసావు, ఆల్మోస్ట్ నువ్వు మానవ జన్మకు వచ్చేసావు. అంటే మాధవత్వాన్ని పొందడానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలతో యూ జస్ట్ అరైవ్డ్ అనమాట, వచ్చేసావు, చేరుకునేసావు. కాబట్టి ఓకే అది మాత్రము అలా పెడదాం కాసేపు. ఓకే జస్ట్ ఓకే నిన్నటి వరకు ఏదైతే చేస్తావో నీకు అవేర్నెస్ కోసం నీకు అన్ని చెప్పడం జరిగింది. నిన్న ఒక యానిమల్ వర్క్ ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో, ఏదైతే మనము ఆలకించబోతున్నామో, దీనికి నిజంగా చాలా చాలా శ్రద్ధ అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే అది నా పర్సనల్గా, ఎందుకంటే నేను వ్యక్తిగతంగాను అనుభవపూర్వకంగా నేను మీకు అందరికీ షేర్ చేసే విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ డివైన్ థీమ్ అంతా జర్నీ చేసేటువంటి ఇలా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా ఈ జర్నీ చేసేటువంటి ఈ ప్రక్రియలో భాగంగా బాబా ఈ జంతువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, మిగతా జీవరాశుల గురించి చెప్తున్నప్పుడు డెప్త్కి వెళ్ళి కొన్ని కనెక్ట్ అయ్యే విషయాలు చెప్తున్నప్పటికీ కూడా ఓకే నేను నోట్ చేసుకున్నాను బాబా చెప్పే విషయాలు. సో అవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నేను మీ అందరితో షేర్ చేయబోయే విషయానికి వచ్చేసరికి దాదాపు నాకు కొన్ని వారాలు పట్టింది. దాదాపు అంటే ఎగ్జాక్ట్ ఇంకా హానెస్ట్గా చెప్పాలంటే కొన్ని నెలలే పట్టింది. ఇప్పుడు నేను ఏదైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానో దాన్ని నేను బాబా మరీ ఆ శ్రద్ధ అనేది నా లైఫ్లో, ఎందుకంటే ఈ జన్మలో కూడా అన్నిసార్లు భగవంతుడు నాకు అంత రిపీట్ చేసి ఉండడేమో అనిపించింది. అన్నిసార్లు రిపీట్ చేశాడు. ఏదైతే నేను మీకు ముందు షేర్ చేసుకోబోయే ఈరోజు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అయిన రోజు మనందరి జీవితాల్లో కూడా. ఇప్పుడు అవతార పురుషుడు చెప్పబోయేటువంటి ఈ విషయం ఏదైతే ఉందో ఒక క్లారిటీ మనందరి లైఫ్లో ఏం జరుగుతోంది, ఎలా ఉంటున్నాం యాక్చువల్గా. సో ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా మనకి తెలియకుండా ఏం జరిగిపోతూ ఉంది లైఫ్లో. అంటే అది మన చేతిలో లేకుండా జరిగిపోతూ ఉంది, లేకపోతే ఒక అవగాహన లేకుండా జరిగిపోతుంది అంటాడు బాబా కొన్ని చోట్ల కూడా. కాబట్టి నాకు నిన్నటి నుంచి కూడా బాబా రిమైండ్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి నేను ఏదైతే మీకు ఇప్పుడు షేర్ చేయబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో
సో ఖచ్చితంగా నేను మళ్ళీ మీ అందరికీ కూడా, ఎందుకంటే నాకు బాబా చెప్పడం అదే, నాకు ఏ విధంగా నేను జర్నీ చేస్తాను బాబాతో పాటు, ఎస్పెషల్లీ ఈ సెషన్లో ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేటువంటి, ఇప్పుడు బాబా చెప్పబోయే మాటల్ని ఆలకించడంలో కూడా నిజంగా మరింత శ్రద్ధ అనేది చాలా చాలా అవసరం అండి. కాబట్టి డెఫినెట్గా కొంచెము ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా దయచేసి జస్ట్, ఎందుకంటే మన ఈ సెషన్ వరకు కూడా పూర్తిగా మనమంతా పూర్తి ఏకాగ్రతతో కంప్లీట్గా బాబాకి డెడికేట్ చేస్తూ, బాబాకి కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ జర్నీ అనేది మనం కంటిన్యూ చేయడానికి ప్రయత్నిద్దామండి. సో బాబా ఏం చెప్తున్నారు, సో బాబా నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే విషయం కూడా నేను ముందు చెప్పినట్లుగా మనం నిన్నటి వరకు మొత్తం యానిమల్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. అటు యాప్ కానీ ఒక మానవ జన్మ అనేటువంటిది ఎలా స్టార్ట్ అయిందో. సో ఇప్పుడు కంప్లీట్గా, సో నేను ఒకటి మీకు ప్రజెంట్ చేయబోయే విషయం ఏంటంటే ఈరోజు మాత్రం కూడా మోస్ట్లీ ఈరోజు కూడా, ఎందుకంటే మ్యాక్సిమం కూడా ఈరోజు అంతా కూడా నేను దాని గురించే మీతో అందరితో షేర్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను నేర్చుకుంది బాబా నాకు తెలియచేసింది, నాకు ఎంతవరకు ఒక పరిమితమైన అవగాహనతో నేను ఎలాగైతే బాబాను అర్థం చేసుకున్నానో, ఎలా నాకు ఈ విషయాలు అర్థమయ్యింది, దాని తగ్గట్టుగా ఎటువంటి ఉదాహరణల ద్వారా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో బాబా చెప్పినటువంటి ఆ యొక్క ఈజీగా ఉండేటువంటి దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు అనే దాన్ని మీకు విజువల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు కంప్లీట్గా మనము, సో బాబా ఏం చెప్తారంటే కంప్లీట్గా ఆర్డినరీ సోల్స్ అండి. సో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, ఇది మనది కూడా నేను అనే పదం కూడా నేను వాడను. ఎందుకంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ మనము ఎక్కడున్నామని పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే మనం ఒక సెల్ఫ్ జడ్జ్ చేసుకోవడము, ఇంకొకరిని జడ్జ్ చేసేటువంటి అలవాటు అనేది ప్రేతముడికి కష్టపెడుతుంది. కాబట్టి ఒక జనరల్గా చూద్దాం, జనరల్గా. ఎందుకంటే ఇప్పుడు మనకి బాబా డివైన్ థీమ్లో చెప్పే కొన్ని విషయాలు అనేవి కూడా ఎవరిని ఉద్దేశించి చెప్తాడు అనేది కూడా వాళ్ళు ప్రశ్నించకుండా వాళ్ళకే తెలుస్తుంది. అది పక్క వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, పక్క వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. సో కాబట్టి ఇప్పుడు మనం జర్నీ చేసేటువంటి క్రమంలో కూడా ఎవరికి వారు ప్రశ్నించుకుంటే సరిపోతుంది. అంటే నేను ఎక్కడ ఆర్డినరీ సోల్లో ఉన్నానా, లేకపోతే అడ్వాన్స్ సోల్లో ఉన్నానా, లేకపోతే 6th ప్లేన్ దాకా వెళ్ళేటువంటి సోల్లో ఉన్నాను, ఎవరికి వాళ్ళు జస్ట్ క్వశ్చన్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఎక్కడికి కూడా మనం అనే పదము నేను వాడను కూడా, ఎందుకంటే కలుపుకోవడం కూడా కరెక్ట్ కాదంటాడు బాబా. కాబట్టి ఎందుకంటే సో ఈరోజు కంప్లీట్గా మనము 10th చార్ట్ మనం ఫోకస్ చేస్తే పూర్తిగా ఈరోజు అంతా కూడా మనం మ్యాక్సిమం కూడా ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్లో ఏం జరుగుతూ ఉంది ఈ ఎక్స్ప్లెనేషన్లో లేని విషయాలండి నేను మీతో కొన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాబా ఎక్స్ప్లెనేషన్లో ఇవ్వని విషయాలు, ముఖ్యంగా ఈ డివైన్ థీమ్ మీద ఆయన చెప్పిన మెడిటేషన్ చేయడం వల్ల, ఆ మెడిటేషన్ ద్వారా ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నారు అనేది కూడా నేను మీకు ప్రాక్టికల్గా నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటూ, ఇది ఏదైతే నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతున్నా అది కేవలం నా యొక్క వ్యక్తిగతంగా బాబాతో చేసినటువంటి వ్యక్తిగత ప్రయాణం యొక్క ఫలితం మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది తప్పించి ఇవి ఎక్కడ రెఫరెన్స్ కూడా నేను తీసుకోవడం జరగలేదండి. ఎందుకంటే నాకు మించి అవతార పురుషుడు మించిన రెఫరెన్స్ అనేది, ఆయన మాటలకు మించిన రెఫరెన్స్ అనేది లోకంలో ఇంకెక్కడ నేను వెతకాల్సిన అవసరం లేదు. కాబట్టి సో నేను ఐ కెన్ టేక్ హిమ్ డైరెక్ట్లీ, నాకు అథారిటీ బాబా నాకు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను యాజ్ యూజువల్గా నేను మీకు షేర్ చేయడం జరుగుతుందండి. సో మనం స్టార్ట్ చేద్దామండి. God, make me understand you and your will. ఓ భగవంతుడా, నిన్ను మరియు నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. సో మనం నిన్న 10th చార్ట్లో మనం చూడడం జరిగిందండి. ఇది మన ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, బాబా ఇచ్చినటువంటి అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే. కాబట్టి సో మనం వర్కౌట్ చేయడం వల్ల బాబా ఇచ్చినటువంటి కొన్ని క్లూస్ మాత్రమే నేను మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. ఎలాగైతే మనము బిఫోర్ స్టోన్కు ఉన్నటువంటి దాన్ని ఏ నుండి పి వరకు, తర్వాత బాబా స్టార్ట్ చేసినటువంటి స్టోన్ నుంచి వరకు అప్ టు గాడ్ రిలేజ్డ్ వరకు కూడా క్యూ అండ్ ఆర్ అని, సో వెజిటేబుల్స్ని ఎస్ లెటర్తోను, వర్మ్స్ అండ్ రెప్టైల్స్ని టీ లెటర్తోను, ఫిష్ అనేటువంటి దాన్ని యూ లెటర్తోను, బర్డ్స్ అనేటువంటి దాన్ని వి లెటర్తోను, యానిమల్స్ని డబ్ల్యూ లెటర్తోను, ఆర్డినరీ హ్యూమన్స్ బీయింగ్స్ని ఎక్స్ అనే లెటర్తోను, నెక్స్ట్ అడ్వాన్స్ హ్యూమన్ బీయింగ్ అప్ టు 3rd ప్లేన్ దాకా ఉండే వాళ్ళని Y1 లెటర్స్తోను, అండ్ అడ్వాన్స్ బీయింగ్ యాక్చువల్గా 6th ప్లేన్ దాకా ఉండేటువంటి వాళ్ళని Y2 తోను, అండ్ ఫైనల్గా గాడ్ రిలేజ్ పర్సన్ని Z అనేటువంటి లెటర్తోను మనము ఒక అండర్స్టాండింగ్. ఎందుకంటే Z అనేది బాబా ఆల్రెడీ ముందు ఇచ్చేసారు, A to Z చెప్పారు. కాబట్టి ఆ రెఫరెన్స్ తీసుకొని మనము ఈ వర్కౌట్ చేయడం వల్ల ఫర్ అవర్ అండర్స్టాండ్ పర్పస్ కోసం మనం ఈ నెంబర్స్ పెట్టుకోవడం, ఈ ఆల్ఫాబెట్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఈరోజు మాత్రం మనం పూర్తిగా ఎక్స్ గురించి మనము బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దామండి.
సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు చూడబోయే విషయాలు కూడా ఎక్స్ y1 y2 అండి. సో దీని గురించి వెళ్ళడానికన్నా ముందు ఒక బాబా చెప్పినటువంటి ఈ యొక్క మాటని కాస్త కాన్సన్ట్రేట్ చేద్దామండి, బాబా ఇచ్చినటువంటి మెసేజ్ని. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయాలంతా కూడా బాబా చెప్పినటువంటి దీని మీదే ఆధారపడి ఉంటుంది. అంటే చాలా వరకు కనెక్ట్ అవుతుందండి. కాస్త దీన్ని బాబా ఏం చెప్తున్నారు అనేది కూడా కాస్త శ్రద్ధగా విందాం. డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ లో థాట్స్. డోంట్ బి అఫ్రేడ్ ఆఫ్ లో థాట్స్. They do not harm if they come, but don't put them into action. Don't entertain them willfully either. Nothing will happen to a man if he thinks of taking poison occasionally, but if he constantly thinks of it, a time might come when he gets the poison and swallows it. అధమమైనటువంటి ఆలోచనల గురించి భయపడకండి. అధమమైనటువంటి ఆలోచనల గురించి భయపడకండి. ఒకవేళ అవి వచ్చినా మీకు ఎటువంటి హాని కలిగించదు. ఒకవేళ అవి వచ్చినా మీకు ఎటువంటి హాని కలిగించదు. అది మీరు వాటిని కార్యరూపంలో పెట్టకుండా ఉండగలిగితే. అధమమైన ఆలోచనల గురించి భయపడకండి. ఒకవేళ అవి వచ్చినా మీకు ఎటువంటి హాని కలిగించదు. అది మీరు వాటిని కార్యరూపంలో పెట్టకుండా ఉండగలిగితే. వాటిని ఏ విధంగానూ వాటి ఇచ్ఛాపూర్వకంగా వినోదపరచకండి. వాటిని ఏ విధంగానూ వాటి ఇచ్ఛాపూర్వకంగా వినోదపరచకండి. ఒకవేళ ఒక వ్యక్తి విషమును తీసుకోవాలి అని అప్పుడప్పుడు అనుకోవడం వల్ల ఆ వ్యక్తికి ఏమీ జరగదు. ఒకవేళ ఒక వ్యక్తి విషమును తీసుకోవాలి అని అప్పుడప్పుడు అనుకోవడం వలన ఆ వ్యక్తికి ఏమీ జరగదు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటే అతడు విషమును తీసుకునే దానిని మృంగే సమయం అనేది రావచ్చు. సో ఇది టోటల్గా మనకి ఈరోజు బాబా కంప్లీట్గా ఇది మనం మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఈరోజంతా కూడా మనకి ఇప్పటి నా కథ గురించి, అంటే ఇప్పటి మన కథ గురించి, జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ గురించి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనందరిది ఏదైతే ఉందో, ఏదైతే మనకి ఆ యొక్క ఫస్ట్ చెప్పుకున్న ఇప్పటి నా కథ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక కర్మ చేస్తున్నప్పుడు బాబా ఏం చెప్తాడంటే, చాలా వరకు కర్మ చేయండి, తప్పు లేదు. కర్మ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని కర్మలు చేస్తున్నప్పుడు, ఎందుకంటే అది ఎటువంటి కర్మలు అంటే అది చెడుకు సంబంధించింది అయినప్పటికీ కూడా అలాంటి ఆలోచనలు వచ్చినా కూడా అదేమి హాని అది చేయదు. ఎందుకంటే చెడ్డ ఆలోచన వచ్చిన వాడు చెడ్డవాడు కాదు, చెడ్డ పని చేసిన వాడు చెడ్డవాడు. ఇది ఇంపార్టెంట్ మనకి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి. అంటే ఏ ఆలోచన అయితే చేయకూడదు, అలాంటి ఆలోచన వచ్చినప్పటికీ కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, మీరేం భయపడాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి యాక్షన్ అనేది మీరు పెట్టినంత వరకు కూడా యు ఆర్ సేఫ్ అని బాబా అంటున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు మనం చూడబోయే విషయం అదేనండి. డోంట్ పుట్ ఇన్ టు యాక్షన్. అంటే కొన్ని ఏ పనులు, ఏ ఆలోచనలు అయితే వస్తాయో నీ యొక్క మనసులో నుంచి వస్తాయో అవన్నీ కూడా నువ్వు ఆ కార్యరూపంలో పెట్టకుండా ఉన్నంత వరకు కూడా నువ్వు సేఫ్గా ఉంటావు. ఇది ఇంపార్టెంట్ అనే విషయం. కాబట్టి అది ఏంటి, దాన్ని ఎలా చూడాలి, ఇందులో బాబా అందులో రహస్యాన్ని ఏం పెట్టారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇప్పుడు దయచేసి అందరూ జస్ట్ ఫోకస్ చేయండి. జస్ట్ ఇదొక్క సర్కిల్ మీద ఫోకస్ చేద్దాం ఈరోజు మనం మ్యాక్సిమం టైం అంతా కూడా బాబా ఎంత టైం వరకు ఇస్తారో అంత టైం వరకు కూడా మ్యాక్సిమము ఇది మీకు 10th చార్ట్లో ఉండేటువంటి ఆర్డినరీ హ్యూమన్స్ మీదనే ఫోకస్ చేద్దామండి. కాసేపు మనం వేరే సర్కిల్స్ చూడకుండా దీని మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో నిన్న మనం చూసాం వాట్ ఈస్ ద సర్కిల్స్ అనేది, ఏంటి చుట్టూ ఉండే సర్కిల్స్ అంటే ఏంటి అనుకున్నప్పుడు మనం చూసాం వాట్ ఈస్ ద కంటెంట్స్, అంటే ఈ సర్కిల్ చుట్టూ ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం దాని గురించి డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పైన ఫస్ట్ ఉండేటువంటి సర్కిలే వచ్చేసి అంటే ఇప్పుడు నేను బయట నుంచి లోపలికి వెళ్తున్నానండి, బయట నుంచి లోపలికి వెళ్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో పైన కనిపించేటువంటి అతిపెద్ద సర్కిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫస్ట్ సర్కిల్, అది వచ్చేసి గ్రాస్ బాడీ. సెకండ్ సర్కిల్ మీకు ఇక్కడ బాబా చాలా చక్కగా మనకి మార్క్తో పాటు చెప్పున్నారు. ఇది సెకండ్ సర్కిల్ ఏంటంటే సటిల్ బాడీ.
థర్డ్ సర్కిల్ వచ్చేసి మెంటల్ బాడీ, ఫోర్త్ సర్కిల్ వచ్చేసి బుద్ధి, ఇంటలెక్ట్. తర్వాత ఇంకొక ఫిఫ్త్ సర్కిల్ చూసేసరికి సంస్కారాస్. సో ఫస్ట్ వచ్చేసి మీకు గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్ట్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి సంస్కారాస్, సిక్స్త్ వచ్చేసి మనకి సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ, అండ్ సెవెంత్ సర్కిల్ లోపల ఉండేటువంటిదే కాన్షియస్నెస్, పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి చైతన్యము. ఆ లోపల ఉండేటువంటిదే మనందరికీ బిందు ఆత్మ. ఇది ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ తర్వాత దీన్ని ఎలా చూడడం మొదలు పెడతామంటే, దీంట్లో మనకు తెలియని ఒక రహస్యం బాబా పెట్టాడు. బాగా చూడాలి. ఇది ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఇది ఎక్స్ప్లెనేషన్ బాబా ఇవ్వలేదు. ఎందుకంటే బాబా ముందుగా చెప్పినట్లుగానే, ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగానే మీరు దాన్ని ఫోకస్ చేయండి, బాగా ఫోకస్ చేయండి. ఎంతవరకు ఫోకస్ చేస్తారంటే ఇక వేరే చూపు అనేది వేరే చోటికి వెళ్ళనంత వరకు పూర్తిగా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక డాన్ స్టీవెన్స్ భాషలో చెప్పాలంటే కూడా ప్రాణం పెట్టి మెడిటేట్ చేయని అంటారు ఆయన. బాబా చెప్తారు డాన్ స్టీవెన్స్ కూడా, ఎంతవరకు మెడిటేషన్ చేయమంటావు బాబా, ప్రాణం పెట్టి చేయండి. ప్రాణం పెట్టి చేస్తున్నప్పుడు ఆ ప్రాణంలో భాగమైనటువంటి భగవంతుడు నీకు క్లారిటీ ఇస్తాడు అని చెప్తాడు. ప్రాణం పెట్టి మనం మెడిటేట్ చేయమంటాడు బాబా. సో అలా పెట్టినప్పుడు మాత్రమే దీనిలో కొన్ని ఒక రహస్యం దాచుంటాడండి. మన సమస్యకి ఎక్కడి నుంచి సమస్య మొదలవుతోంది, మన సాధారణంగా ప్రతి మనిషి చేసేటువంటి ఏదైతే మిస్టేక్ ఉంటుంది, యాజ్ పర్ మెహర్ బాబా చెప్పిన దాని ప్రకారమే. సో ఒక ఆర్డినరీ అనేటువంటి వ్యక్తి, సాధారణ వ్యక్తి ఎలా ఉంటున్నాడు, ఎందుకు అతను బంధనాలు పెంచుకుంటున్నాడు, ఎందుకు అతని యొక్క భగవంతుడు చెప్పిన విధంగా జీవితం గడపలేకపోతున్నాడు, ఎందుకు భగవంతుడికి చేరువ కాలేకపోతున్నాడు, ఎందుకు భగవంతుడు చెప్పిన జీవితాన్ని అట్లీస్ట్ ఒక ప్రయత్నించడానికి కూడా అతనికి ఎందుకు ఆలోచన రావటం లేదు అనే దానికి ఈరోజు మనకి ఆన్సర్స్ దొరుకుతుందండి బాబా ఇచ్చేటువంటి క్లారిటీలో. ఈరోజు బాబా ఖచ్చితంగా మనకి ఇలాంటి ప్రశ్నలకి చాలా వరకు సమాధానం ఈ చాట్ ద్వారా మనందరికీ చెప్పబోతున్నారు. కాబట్టి ఇందులో మనము ఏం చేస్తున్నామంటే, ఇక్కడ కోరికల ప్రయాణము పొంచి ఉన్న ప్రమాదం, దీనికి మనము ఒక అర్థం కావడానికి ఒక పాయింట్ పెట్టుకున్నప్పుడు, అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఎక్స్లో కానీ, తర్వాత Y1లో కానీ, Y2 వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి 4 దశలలో కోరికలు ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఎన్ని దశలలో కోరికలు ప్రయాణిస్తున్నాయి అంటే 4 దశలలో ఆ కోరికలు అనేవి ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి 4 దశలలో ఉండేటువంటి కోరికల ప్రయాణంలో 3 దశలలో జీవుడికి ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. X, Y1, Y2 అంటే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కానీ, 1 నుంచి 3వ భూమికి దాకా వెళ్ళేటువంటి అడ్వాన్స్ సోల్స్ కానీ, తర్వాత 4 నుంచి 6వ భూమికి దాకా వెళ్ళేటువంటి అడ్వాన్స్ సోల్స్ Y2ని మనం పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురులో కూడా వెరీ కామన్ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి ఒకే రకంగా ఆ కోరికల ప్రయాణం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది ఎలాగైతే జీవుడికి పొంచి ఉన్న ప్రమాదం కూడా వీళ్ళు ముగ్గురికి ఈక్వల్గానే ఉంటుంది. కానీ వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆ ప్రమాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఆ ప్రమాదానికి గురైదేవరు, ఆ ప్రమాదాన్ని పట్టించుకోనటువంటి వేరు, ఆ ప్రమాదాన్ని ఏ రకంగానూ స్పృశించినటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా ఈరోజు మనకి బాబా ఫైనలైజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం 4 దశలు చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి పాయింట్, నేను లోపల నుంచి బయటకు వస్తున్నానండి. లోపల నుంచి, ఇప్పుడు లోపల సర్కిల్ నుంచి, అంటే నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సంస్కారాస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోపల నుంచి మనం చూస్తే, లోపల నుంచి మనం స్టార్ట్ చేస్తే లోపల ఉండేటువంటిది ఫస్ట్ సర్కిల్ వచ్చేసి కాన్షియస్నెస్, సెకండ్ సర్కిల్ వచ్చేసి సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి కొంచెం కలం, జస్ట్ ఒక మళ్ళీ రేపు కానీ చూద్దాం. కానీ ఈరోజు కాన్సన్ట్రేషన్ మాత్రం మనకి లోపల సర్కిల్ నుంచి కూడా 3వ సర్కిల్ అండి. 3వ సర్కిల్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ 3వ సర్కిల్ ఏదైతే ఉందో లోపల నుంచి, అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు చూడండి బాగా, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సో లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫస్ట్ సర్కిల్ వచ్చేసి కాన్షియస్నెస్ ఫుల్, అండ్ సెకండ్ సర్కిల్ వచ్చేసి సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ, అండ్ థర్డ్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ 4 దశలు ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇదొక దశ, ఇదొక దశ, ఇదొక దశ, ఇదొక దశ అండి. సో మొత్తం మనకి 4 దశల్లో ఉంటుంది. ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అంటే ఇక్కడి నుంచి మనం చూసేసరికి ఫస్ట్ మన దశ ఏంటంటే, మనకి ఫస్ట్ అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్. ఫస్ట్ మనకి బాబా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, అదేంటంటే సంస్కారాస్లో.
సంస్కారస్ అనే పేరు పెట్టి బాబా బ్రాకెట్లో ఒక మాట చెప్పారు. అంటే మీరు సంస్కారస్ అన్న బాబా ఓకే అంటాడు, లేకపోతే అన్ఎక్స్ప్రెస్ డిజైర్ అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలు అనేది అన్న, లేకపోతే సంస్కారాల రెండు ఒకటే అని బాబా చెప్పడం జరిగింది. అంటే అవ్యక్తంగా ఉన్న కోరికలన్నా తర్వాత లేకపోతే సంస్కారములు అని చెప్పినా కూడా రెండు పదాలు రెండిటి ఒక మీనింగ్ ఒకటే అని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ యొక్క దశ ఏంటంటే ఈ కోరికల ప్రయాణంలో మొట్టమొదటిగా అది అన్ఎక్స్ప్రెస్డ్గా ఉంటుంది. ఏ రకంగా వ్యక్తం చేయకుండా కోరికలు అనేవి ఎక్కడ ఉంటుందంటే ఆ సంస్కారాల దగ్గర ఉంటుంది. దిస్ ఇస్ నెంబర్ ఫస్ట్ స్టేజ్ అండి, ఫస్ట్ దశ. యాక్చువల్గా సెకండ్కి వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఇంకొక సర్కిల్ మనం మారుతున్నాం. ఎందుకంటే ఇక్కడ తీసేసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నాం, సంస్కారాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంకొక వచ్చే సర్కిల్ వచ్చేసి ఇంటలెక్ట్, దాని గురించి మాట్లాడుకోవట్లేదండి. దాని తర్వాత ఉండేటువంటి సర్కిల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే మెంటల్ బాడీ. మెంటల్ బాడీలో ఏం జరుగుతుంది అంటే ఏదైతే అన్ఎక్స్ప్రెస్డ్గా అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలు అక్కడ నుండి వ్యక్తమయ్యేటువంటి ఉద్దేశంతో మానసిక శరీరం దాకా వచ్చి ఆ కోరికలకు సంబంధించినటువంటి అనుభూతి పొందుతుంది. ఫస్ట్ చెప్పినట్లుగా సంస్కారాలు అంటే ఏంటంటే అవ్యక్తంగా ఉంటుంది, ఎటువంటి వ్యక్తం చేయదు, అలా ఉండిపోతుంది, జస్ట్ అలా ఉంటుంది. అది ఏంటని విత్ ఎగ్జాంపుల్తో మనం ముందు తెలుసుకోబోతున్నాం ఈ రోజు మనం కొన్ని క్షణాల్లో. సో అవ్యక్తంగా ఉన్నట్టున్నాయి ఆ సంస్కారాస్ అనేది ఏంటంటే అక్కడ అంటే అవ్యక్తంగా కోరికలు అలా ఉండిపోయింది, ఎటువంటి వ్యక్తం కాలేదు. కానీ కొంతసేపటికి ఈ జీవుడు చేసినటువంటి ఆలోచన ఫలితం వల్ల అతని యొక్క ఒక ఆవేశం వల్ల అతనికి ఉన్నటువంటి అవగాహన రాహిత్యం వల్ల ఏమవుతుందంటే ఆ అన్ఎక్స్ప్రెస్డ్గా ఉన్నటువంటి డిజైర్స్ నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయ్యేది ఎక్కడికి వస్తుంది, కరెక్ట్గా మెంటల్ బాడీ దగ్గరకు వచ్చేసరికి, అంటే మానసిక శరీరం వద్దకు వచ్చేసరికి ఇంతవరకు అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలకి అనుభూతి కలిగింది. సో ఇది మనకి రెండవ దశలో ఈ కోరికల ప్రయాణం. ఇకపోతే మూడో విషయం వచ్చేసరికి మనకి ఇంకొక సర్కిల్ వస్తుందండి. ఇంకొక సర్కిల్ ఏంటంటే సటిల్ బాడీ. ఇది మూడవ దశ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బాబా ఏం చెప్తారంటే ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారండి బాబా గాడ్ స్పీక్స్లో మీకు చార్ట్లోనే. సటిల్ బాడీ అంటే బ్రాకెట్లో డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ పార్షియలీ. డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ పార్షియలీ అంటే కారణం ఏంటంటే అంటే కోరికలు అనేటువంటివి ఇక్కడ పాక్షికంగా వ్యక్తమైపోతున్నాయి. పాక్షికంగా అంటే మనం తెలుసుకున్నాం ఆల్మోస్ట్ దాదాపు సగం అని బాబా చెప్పాడు, ఆల్మోస్ట్ హాఫ్ అని చెప్పాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మూడో దశలో ఏమవుతుందంటే కరెక్ట్ పూర్తిగా అది ఆల్మోస్ట్ పాక్షికంగా వ్యక్తమైపోయింది కోరికలు అన్నీ కూడా. అది ఎక్కడ జరుగుతుంది అంటే సూక్ష్మ శరీరం ద్వారానే జరుగుతోంది, పాక్షికంగా వ్యక్తమైపోయింది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఫైనల్ దశ ఏంటంటే డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ ఫుల్లీ. డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ ఫుల్లీ ఇక్కడ మీరు చూడొచ్చు గ్రాస్ బాడీ కింద బ్రాకెట్లో బాబా రాయడం జరిగింది. సో డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ ఫుల్లీ అంటే పూర్తిగా వ్యక్తమైన కోరికలు, అంటే స్థూల శరీరం ద్వారా ఆ కోరికలు పూర్తిగా వ్యక్తమైపోయింది. కాబట్టి దీని గురించి కొద్దిగా మన ఎగ్జాంపుల్స్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ 4 దశల గురించి. దీనిని ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు బాగా బాబాతో ఇక్కడ జర్నీ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి అవగాహన ఏంటంటే ఒక పామ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందండి, నాకు ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి పర్సనల్గా బాబాతో జర్నీ చేస్తున్నప్పుడు నాకు దేంతో కనెక్ట్ చేస్తాడో, దేంతో ఇల్లుస్ట్రేషన్ చేస్తాడో, ఏ విధంగా చెప్పడం అనేది, సో ఆయనతో మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది, మనం ఆయన మాటల్ని శ్రద్ధగా వినేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి సో బాబా ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో మనము 4 దశల్ని ఎలా తీసుకుంటాము అంటే పాము సంగతి తీసుకున్నామండి, పాము విషయం. ఎందుకంటే అది ఎందుకు అనేది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు వై ఓన్లీ స్నేక్ అంటే దానికి ఎగ్జాంపుల్, దానికి నేను రీజన్ చెప్తానండి. దాని తర్వాత మీతో నేను డిస్కస్ చేసినప్పుడు చెప్తాను విషయము. ఫస్ట్ దశ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇప్పుడు చార్ట్ వైపు చూడండి. అదేం చేసుకున్నామంటే మనము అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ అని చెప్పుకున్నాము. మీరు మళ్ళీ చూడండి, ఒకసారి చూస్తే అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ అంటే సంస్కారాలు. అంటే దాన్ని ఎలా చూడాలంటే మనము పడుకొని నిద్రిస్తున్న పాము. దాన్ని ఎలా చూస్తాము అంటే నిద్రిస్తున్నటువంటి పాము. అంటే సంస్కారాలు అంటే ఏంటి అంటే అవ్యక్తమైనటువంటి కోరికలు. దాన్ని ఎలా చూడొచ్చు అంటే అక్కడ పడుకొని ఉంది పాము, జస్ట్ నిద్రిస్తూ ఉంది, ఏం లేదు, జస్ట్ అలా నిద్రిస్తూ ఉంది. దానివల్ల మనకేం ప్రమాదం ఉందా?
అలా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటామండి. రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ చెట్టు కింద పడుకో ఉంటుంది. అది యాక్చువల్గా చుట్టుకొని ఈ విధంగా పడుకో ఉంటుంది. నిజంగా అప్పుడేం నిజంగా మనకి భయం ఉంటుంది. నిజంగా ప్రమాదం ఏం లేదు కదా. నిజాన్ని మనకేమీ ఆ ప్రమాదం ఏం లేదు. అలా పడుకొని దూరంగా కనబడుతోంది, ఈజీగా కనబడుతోంది, కదలిక ఎక్కడ కనిపించట్లేదు. అది ఉందా లేదా కూడా తెలియదు అన్నమాట. కానీ ఉంది. చూడగానే కాస్త భయం అనేది యాజ్ యూజువల్గా అందరికీ భయం వేస్తుంది పాము చూడగానే. కానీ కదలకుండా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ప్రమాదం లేదు. కానీ సెకండ్కి వచ్చేసరికి ఏమనిపించింది, ఆ అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ అనే దానికి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, మనకి మానసిక శరీరంలోకి వచ్చేసరికి అదే కోరికలు అనుభూతి కలిగింది. ఎందుకంటే ఆ సంస్కారములు అనేది మనకి సమస్య కాదు. ఆ సంస్కారాలే మీ యొక్క జన్మకి కారణం అని చెప్పినటువంటి అవతార పురుషుడు ఎలా కారణమయ్యింది, ఆ కారణానికి ఆ కారణం ఎవరో ఇప్పుడు మనందరికి చెప్పబోతున్నాడు. కొన్ని నిమిషాలు మనం తెలిసిపోతుందండి. బాబా ఎందుకు సంస్కారాలు ఎందుకు కారణం అని చెప్పారు, దానికి వెనకున్న కారణం ఏంటి, అలాంటి పనులు చేయడానికి అలా సంస్కారాలు పెంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఎవరో కూడా మనకు కొన్ని క్షణాలు బాబా చెప్పేస్తారు ఇప్పుడు. కాబట్టి ఎంతవరకు అవ్యక్తంగా సంస్కారములు అంటేనే అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలు ఒక్కసారిగా దాంట్లో చలనం వచ్చి ఏమొచ్చింది, మానసిక శరీరం ద్వారా అంటే బుద్ధి ద్వారా మానసిక శరీరానికి వచ్చి ఆ కోరికల యొక్క అనుభూతి కలిగింది. ఫీల్ అవుతుంది ఆ కోరికకు సంబంధించింది. అప్పుడు ఏమైపోయిందంటే సెకండ్ స్టేజ్ తీసుకుంటే అప్పుడు జస్ట్ కదిలిన పాము. ఇప్పుడు ఒక కదిలింది పాము. ఏమైంది, పాము కదలడం మొదలుపెట్టింది, కదులుతూ ఉంది. ఎస్, స్టార్ట్ అయింది. ఖచ్చితంగా మనకి మన భయం తీవ్రత కాస్త పెరుగుతుంది డెఫినెట్గా. పడుకున్న పాము నేను భయపెడుతుందా, లేకపోతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి పాము అలా పడవిప్పినప్పుడు భయం వేస్తుందా అంటే డెఫినెట్గా భయపడతాం. ఆటోమేటిక్గా చూస్తూ ఉంది, అదేం చేయట్లేదు, చూస్తూ ఉంది అంతే. ఓహో ఎవరెవరు ఎక్కడున్నారు, వీళ్ళు ఎవరెవరు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఓ జస్ట్ అలా చూస్తుంది, ఒక లుక్ వేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇంతకు ముందుతో పోలిస్తే భయం తీవ్రత అనేది ఖచ్చితంగా పెరిగింది. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలు, సంస్కారాలు అనబడేటువంటి అవ్యక్తంగా ఉండేటువంటి కోరికలు ఆ యొక్క బుద్ధి చేత, బుద్ధి ద్వారా ఎక్కడికి వచ్చింది, ఇప్పుడు మానసిక శరీరంలోకి వచ్చింది. ఎలా వచ్చింది, కోరికల అనుభూతి చెందుతోంది. ఎస్, నాకు వ్యక్తం చేసుకోవాలి బాగా, అంటే ఆ కోరికను తీర్చుకోవాలి అనేటువంటి ఆ మనిషిలో ఉండేటువంటి ఆ తీవ్రత అనేది కాస్త ఎక్కువైంది అక్కడి నుంచి. సో ఇది రెండో దశ. మూడో దశకు వచ్చేసరికి ఏమనిపించింది మనకి, మూడో దశకు వచ్చేసరికి ఆ యొక్క కోరికలు అనేటువంటివి పాక్షికంగా వ్యక్తమయ్యాయి. అటువంటి కోరికలు ఏమయ్యాయి ఇక్కడికి వచ్చేసరికి అంటే సూక్ష్మ శరీరం వద్దకు వచ్చేసరికి పాక్షికంగా వ్యక్తం చేసింది. పాక్షికంగా వ్యక్తం చేసింది అంటే దాని అర్థం ఏంటంటే ఇలా అంటే కదిలిన పాము కాటేయడానికి నీ వైపు వేగంగా వస్తోంది. ఇప్పుడు భయపడ్డామంటే డెఫినెట్గా క్వశ్చన్ అవసరం లేదు. డెఫినెట్గా మనకి అలా 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 మన వైపు పరిగెత్తుకుంటూ కాటేయడానికి మన వైపు వస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ క్వశ్చన్ అవసరం లేదు. మనకి భయం ఎక్కువ అవుతుందా భయం అవుతుందా అంటే భయం ఎక్కువ ఏంటి, పరిగెత్తుతాం యాక్చువల్గా. రన్ అంతే, ఇంకేం లేదు. రన్ అంతే, రన్నింగ్ రేసే అంతే. ఇప్పుడు ఏం లేదు, దాన్ని అడగాల్సిన క్వశ్చన్ కూడా లేదు, పరుగు పందాలే అంతే. ఇంకా అప్పుడు పరిస్థితి అలా అయిపోయింది. అంటే మూడో దశకి వచ్చేసరికి ఎలా చూడాలి అంటే ఆ కోరికలు వ్యక్తమయ్యేదంటే నిన్ను కాటేయడానికి నీ వైపే వేగంగా వస్తున్నటువంటి పాము. దీన్ని ఎలా చూడొచ్చు అంటే సూక్ష్మ శరీరం వరకు సగం వరకు వ్యక్తమైన కోరికలు. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి నాలుగో స్టేజ్ వచ్చేసరికి ఏమైపోయింది, పూర్తిగా కోరికలు అనేవి వ్యక్తం అయిపోయింది. అంటే లాస్ట్కి అది వచ్చి ఈ జీవుణ్ణి కాటేసింది. జీవుణ్ణి కాటేసింది అంటే స్థూల శరీరం ద్వారా నీ కోరికలు అనేవి వ్యక్తం అయిపోతే, ఇంతవరకు చెప్పాడు బాబా. అంటే డోంట్ పుట్ ఇంటూ యాక్షన్ అని ఎందుకు మరీ చెప్తాడు అంటే ఏది కార్యరూపంలో పెట్టకండి అంటే ఇప్పుడు కాటేస్తే ఎలాగుంటుందో, ఏ విషం అయితే ఎక్కుతుందో అటువంటి అలా వాడు కాటేసినప్పుడు ఉన్నటువంటి ఆ విషమే ఈ జీవుడు కొత్తగా తయారు చేసుకునేటువంటి సంస్కారాలు. ఇది మనకు అర్థం కావాలండి. ఎలా కొత్త సంస్కారాలు ఎలా తయారవుతాయి మనం చూసాం కదా ఇంతవరకు. సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, ఆ నెంబర్ తెలుసు, మన ఈ జర్నీ తెలుసు, రీఇన్కార్నేషన్ అన్ని నేర్చుకున్నాం. కానీ
ముఖ్యంగా ఉన్న సంస్కారాలు ఖర్చు పెట్టుకుంటున్నాం, అంతవరకు పర్లేదు. కానీ కొత్త సంస్కారం ఎలా తయారవుతోంది, అసలు కోరికలు ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ మనం బాబా విత్ ఫుల్ ఎగ్జాంపుల్తో ఇవ్వడం జరుగుతోంది. సో అన్నిటిని కూడా మన ఒక చార్ట్లో ఒక స్లైడ్లో చూస్తే ఇలా చూడొచ్చండి. అంటే 4 దశలలో కూడి ఉండే కోరికల ప్రయాణంలో 3 దశలలో జీవుడికి పొంచి ఉండే ప్రమాదం. సో కాబట్టి చార్ట్ నెంబర్ 10లో ఆర్డినరీ హ్యూమన్ లోపల నుండి బయటకు వస్తున్నాము. కాబట్టి మొట్టమొదటి దశలో ఏం జరుగుతుంది అంటే అవ్యక్తంగా ఉండేటువంటి కోరికలు. అవ్యక్తంగా ఉండే కోరికలు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే అది ఎక్కడ ఉంటుందంటే సంస్కారములో ఉంటుంది. అవన్నీ సంస్కారములే. సంస్కారములు అన్నా అవ్యక్తంగా ఉండే కోరికలన్నా మనకి ప్రాబ్లం లేదు, రెండు ఒకటే. అంటే ఇప్పుడు మనకి ఈ పాయింట్ వల్ల ఏం అర్థమవుతోంది అంటే ఇప్పుడు పడుకున్నటువంటి పాముని లేపింది ఎవరు, పడుకున్న పాముని అనవసరంగా రెచ్చగొట్టింది ఎవరు, పడుకున్న పాముని దాన్ని రెచ్చగొట్టి నీ వైపు వచ్చేలా చేసుకుంది ఎవరు, దాన్ని అంతగా రెచ్చగొట్టి దాన్ని అంతగా ఇది చేసేసి అంత ఇది చేసి నేను కాటేయించుకుంది ఎవరు అంటే కేవలం ఈ జీవుడే అనేది ఇక్కడ బాబా మనకు క్లారిటీ ఇస్తున్నాడు. కాబట్టి ఫస్ట్ దశలో మొదటి దశలో ఏమవుతుంది అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలు ఏదైతే ఉందో దాని ఫలితం ఏంటంటే నిద్రిస్తున్న పాము. ఇక్కడ ఎటువంటి ప్రమాదము లేదు. అందుకే 3 దశలలో జీవుడికి పొంచి ఉండే ప్రమాదం అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎటువంటి ప్రమాదం లేదు. అంటే అవ్యక్తంగా ఉండే కోరికల వల్ల జీవుడికి ఎటువంటి ప్రమాదం లేదు, అది అవ్యక్తంగా ఉన్నంత వరకు. కానీ రెండో దశకు వచ్చేసరికి ఏమవుతోంది ఇక్కడ అంటే ఆ కోరికల యొక్క అనుభూతి కలుగుతోంది. డెజైర్స్ ఫెల్ట్ అంటాడు బాబా. ఆ కోరికల్ని చేస్తున్నాడు. అది ఎక్కడ జరుగుతోంది అంటే మానసిక శరీరం ద్వారా జరుగుతోంది. అంటే దీని ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే కదిలిన పాము అంటే ఏం జరిగింది అక్కడ, జీవుడి యొక్క ప్రమాదం అనేది ప్రారంభమైంది. పూర్తి ప్రమాదం కాదు, అది జస్ట్ స్టార్ట్ అయింది. ప్రమాదం అనేది స్టార్ట్ అయింది. కదిలింది అంటే ప్రమాదం స్టార్ట్ అయినట్లే. కాబట్టి 3 దశకు వచ్చేసరికి కొంత వ్యక్తమైన కోరికలు అంటే డెజైర్స్ పాక్షికంగా వ్యక్తమైన కోరికలు ఎక్కడ శరీరం ద్వారా జరుగుతోంది అంటే సూక్ష్మ శరీరం ద్వారా జరుగుతోంది. సో కాటేయడానికి జీవుడు వైపు వేగంగా వస్తున్న ప్రమాదం పాము. అంటే ఇక్కడ ఎంతవరకు ప్రమాదం ఉందంటే ఆల్మోస్ట్ సగం. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే నువ్వు గనుక నీ యొక్క కోరికలని నీ యొక్క యాక్షన్స్ని పార్షియల్గా పెట్టగలిగితే నీకు సగం ప్రమాదమే ఉంటుంది, పూర్తి ప్రమాదం ఉండదని బాబా చెప్తున్నాడు. ఇకపోతే లాస్ట్లో 4వ దశకు వచ్చేసరికి పూర్తిగా వ్యక్తమైనటువంటి కోరికలు ఏ శరీరం ద్వారా వ్యక్తం అవుతాయంటే స్థూల శరీరం ద్వారా వ్యక్తం అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ పాము కాటేసింది, పూర్తి ప్రమాదం సంభవించింది. అంటే ఇక్కడ విషయానికి ఇక్కడ మనం ఏదైతే విషయములు ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా కొత్తగా సృష్టించుకునే సంస్కారాలే. కాబట్టి బాబా చెప్పినటువంటి డోంట్ పుట్ ఇంటూ యాక్షన్ అంటే ఇది చెయ్యకండి, 4వ దశ వరకు రాకండి, అట్లీస్ట్ ట్రై చేయండి. అంటే నువ్వు మొదటి దశను ఆపలేకపోవచ్చు, రెండవ దశని నువ్వు ఆపలేకపోవచ్చు, 3వ దశ దగ్గర మాత్రము నువ్వు ఆపే ఛాన్స్ ఉంటుంది. నీకు ఆ పవర్ నేను ఇస్తాను. అందుకే గాడ్ ఆల్వేస్ హెల్ప్ యూ ఇంటర్నల్లీ, మాస్టర్ ఆల్వేస్ హెల్ప్ యూ ఇంటర్నల్లీ బాబా అంటాడు. ఈ విషయం మనకి ఇక్కడ అర్థం కావాలండి. సో కొద్దిగా మనము బాబా చెప్పిన దానికి ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. చార్ట్లో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేసుకుందాం. సో మొదటి స్థితిలో బాబా ఏం చెప్పారు మనకి, ఆ యొక్క ఆ సంస్కారాస్ దగ్గర ఏదైతే ఉన్నాయో అవ్యక్తంగా ఉండే కోరికలు, దాని సంస్కారములు, నిద్రిస్తున్న పాము. అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారమే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ ఒక కోరిక అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అది చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు. అంటే ఒక కోరకూడనటువంటి ఒక కోరిక కోరినప్పుడు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న తీసుకుందాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకు అందరికి అర్థమయ్యే భాషలు తీసుకుంటే అది కోరిక కాదన్నప్పటికీ కూడా మన ఒక అండర్స్టాండింగ్ కోసం మాట్లాడుకుందాం. ఒక మామిడి పండు తీసుకుందాం. ఒక మామిడి పండు అది కోరిక కాదనుకోండి, జస్ట్ అది ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాము. ఒక మామిడి పండు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక రకంగా అవ్యక్తంగా ఉండే కోరిక. ఎలా అవ్యక్తంగా ఉండే కోరిక అంటే ఇంతకు ముందు మామిడి పండును తినున్నాము,
ఇంతకు ముందు మనము మామిడి పండుని అందరూ మ్యూట్ చేసుకోండి వీడియోను ఆడియో. జై బాబా. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒక డెజైర్ వచ్చేసి మనకు మామిడి పండు అనుకుందాం. అంటే ఇప్పుడు మామిడి పండు నీకు సంబంధించినటువంటి ఆలోచన ఇంతకు ముందు తినడం వల్ల అది ఏమవుతుందంటే దానికి సంబంధించినటువంటి కోరిక అనేది ఆల్మోస్ట్ అవ్యక్తంగా ఉండిపో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంటి ముందు ఇప్పుడు మామిడి పండ్లు కనిపించడం లేదు కాబట్టి, ఏది లేదు కాబట్టి దాని గురించి ఆలోచించదు మనసు అనేటువంటిది కూడా. కానీ ఒక్కసారి మనకి మామిడి పండును చూసినప్పుడు ఆటోమేటిక్గా అందులో అవ్యక్తంగా ఉండేటువంటి కోరిక అనేది నెమ్మదిగా ఏం చేస్తుందంటే దాని అనుభూతి చెందుతుంది అంటాడు బాబా. అనుభూతి చెందుతుంది. అంటే ఎక్కడ జరుగుతోంది ఆ కోరిక అనేటువంటిది? ఎక్కడ జరుగుతోంది అంటే అది అది మానసిక శరీరం ద్వారా అది ఆ కోరిక అనేది అనుభూతి చెందుతోంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తోంది అంటే ఇప్పుడు ఆ సంస్కారాల నుండి అవ్యక్తంగా ఉండేటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఇప్పుడు మానసిక శరీరం ద్వారా ఆ కోరికలకు సంబంధించినటువంటి అనుభూతి కలుగుతోంది. సో ఈ అనుభూతి కలిగిన తర్వాత ఏమవుతోంది తర్వాత అంటే ఆటోమేటిక్గా సో ఎలాగైనా తీసుకోవాలి, ఎలాగైనా మామిడి పండు తీసుకోవాలి అని చెప్పినప్పుడు అది వెంటనే ఇక్కడి నుంచి కమాండ్ పంపిస్తుంది. ఏం చేస్తోంది ఇది? అక్కడి నుంచి కమాండ్ పంపించేసరికి ఆటోమేటిక్గా అది వెంటనే ఎక్కడికి వస్తుంది? సూక్ష్మ శరీరానికి వచ్చేస్తోంది. ఇమ్మీడియట్గా జరిగిపోతుందండి. ఇవన్నీ బాబా చెప్తాడు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ వెరీ ఇన్స్టాంట్లీ. నువ్వు కళ్ళు మూసి తెరిచేసరికి ఇవన్నీ జరిగిపోతాయి అంటున్నాడు. అంటే ఇక్కడికి వచ్చే సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి జోబులో డబ్బులు వేసుకోవడము, బయటికి వెళ్ళి మామిడి పండు తెచ్చేయడం. అండ్ ఫైనల్గా ఏం చేస్తామంటే కూడా దాంట్లో మామిడి పండు తినేస్తాం. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది విషయమని కాదు, ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ బాబా చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది నీకు కోరిక అనేటువంటిది ఏదైతే ఉందో ఎక్కడ స్టార్ట్ అవుతుందో నువ్వు ఫస్ట్ తెలుసుకో. ఎక్కడ స్టార్ట్ అవుతోంది అంటే ఎక్కడైతే నువ్వు స్టార్ట్ అవుతోందో మొట్టమొదటిగా అక్కడ నిన్ను హాని కలిగించేంత స్థితిలో అది ఉండదు. ఇప్పుడు మనకి చెప్పుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు పడుకున్నటువంటి పాము ఒక్కసారిగా వచ్చి కాటేది కదండి. ఎందుకంటే దానికి ఒక లెవెల్స్ ఉంటుంది, ప్రతి దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఉంటుంది. సో అదే విధంగా నీకు ఉన్నటువంటి ఏ సంస్కారం అయితే చెప్పడం జరిగిందో సంస్కారాలు నిజానికి అది ప్రాబ్లం కాదు. మనకి ప్రాబ్లం బాబా చెప్పే విషయం ఏంటంటే సంస్కారాలకు కారణం అని ఎందుకు మాట చెప్తారంటే కూడా ఈ విషయం తెలుసుకున్నాక నీకు అర్థమవుతుంది. ఆ సంస్కారాస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నువ్వు కొని తెచ్చుకున్నటువంటి సంస్కారాలు, నువ్వు ఖర్చు పెట్టాల్సిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ అన్ఎక్స్ప్రెస్డ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కానీ ఇతను ఆర్డినరీ ఒక హ్యూమన్ బీయింగ్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇట్ హ్యాపెన్స్, అది తెలియకుండా జరిగిపోతుంది. అతనికి ఎలా కలుగుతుంది అంటే ఎక్కడో చోట అతనికి కళ్ళ ముందు ఏదో ఒకటి అనుభవించాలనుకుంటాడు, ఏదో ఒకటి చూడాలనుకుంటాడు, అక్కడ ఏదో చోటకి వెళ్ళాలనుకుంటాడు, అడిగి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఒక వ్యక్తికి అంటే అది బాబా ఆర్డినరీ హ్యూమన్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తాడంటే కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ఎందుకు ఏది లోపల ప్రేరేపిస్తోంది అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నావు అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనేటువంటిది ఎందుకు అంత లోపల ప్రయోగిస్తోంది అంటే కూడా బాబా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే నీకున్నటువంటి అవ్యక్తమైన కోరికలకి ప్లస్ నీకు ఆ విధమైనటువంటి కోరికల్ని అనుభూతి చెందడానికి నీకు భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ దాకా కూడా కాదండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకి మానవ జన్మ అనేటువంటిది ఎంత పరిపూర్ణమైనది అంటే
కేవలం ఈ జన్మ ద్వారా మనం భగవంతుని సాధించుకోగలుగుతాము అనేది ఒక స్పష్టమైనటువంటి, దాన్ని మనకు కాదనలేనటువంటి ఒక నిరూఢమైనటువంటి సత్యం. అది మనకి అర్థం కాకపోయినప్పటికీ కూడా, అంటే అంత మహోన్నతమైనటువంటి మానవ జన్మని ప్రాప్తింప చేసుకున్నప్పటికీ కూడా దానిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు అనేది కానీ కూడా దానికి ఆన్సర్ ఈరోజే మనం బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి. అందుకే మనం ఇంతవరకు లేని మరింత శ్రద్ధ అనేది ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో మనం బాబా సమక్షంలో పెట్టాలి అనేది కూడా మనకి బాబా రిపీట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది, అవ్యక్తంగా ఉండేటువంటి కోరికలు, అదే కోరికలు మానసిక శరీరం దాకా వెళ్లకుండా నువ్వు ఒక పని చెయ్యొచ్చు. ఇక్కడ బాగా అర్థం కావాల్సిన విషయాలు, ఈ సంస్కారాస్ అనేటువంటి మొట్టమొదటి దశ ఏదైతే ఉందో అది రెండో దశ వెళ్ళే లోపల నువ్వు ఒక పని చేయొచ్చు, నువ్వు మాత్రమే ఆ పని చేయగలవు అనేది నువ్వు గుర్తించేలాగా నేను నీకు బుద్ధిని ఇచ్చాను, నేను నీకు బుద్ధిని ఇచ్చాను. అంటే బుద్ధిని ఇచ్చాను. ఆ బుద్ధి అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే కూడా అది పూర్తిగా నీ గురించినటువంటి అవగాహనని నీకు పూర్తిగా కల్పించేలా ఉంటుంది. అటువంటిది బుద్ధి. కానీ ఇప్పుడు నీ బయట కనిపించేటువంటి వాళ్ళు ఆర్డినరీ హ్యూమన్స్ కాదు అని బాబా చెప్తున్నాడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైతే ఆర్డినరీ హ్యూమన్స్ చూస్తున్నామో, కానీ చాలా వరకు కూడా ఈ లోకంలో కూడా యానిమల్కి ఆర్డినరీస్కి మధ్య ఉండే వాళ్ళు చాలా మంది ఉండిపోయారు. కానీ వాళ్ళు మాత్రం ఆర్డినరీ హ్యూమన్స్లో కనబడ్డప్పటికీ కూడా, వాళ్ళు మానవుల్లో కనబడినప్పటికీ కూడా వాళ్ళలో ఈ యొక్క జంతువుకు సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ నేను చెప్పే విషయం మాత్రము ఆ వ్యక్తి దాటుకుని గనక ఈ ఆర్డినరీ స్టేజ్కి రాగలిగినా కూడా నేను అతడికి ఆధ్యాత్మికంగా నేను గైడ్ చేయగలను అని బాబా ఇక్కడ మనకి రిపీట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, పడుకున్నటువంటి పాముని అది నిద్ర అంటే పైకి కదలకుండా కూడా నువ్వు చెయ్యొచ్చు, కదలకుండా కూడా నువ్వు చెయ్యవచ్చు. అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో అది వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా అది నీకు స్పృహతో ఉండాలి. ఆ బుద్ధి అనేటువంటి దాన్ని గనుక నువ్వు వాడగలిగితే, ఆ బుద్ధి అనేటువంటి దాని ఉంది అనే స్పృహ నీకు కలగలిగితే, ఆ బుద్ధి అనేటువంటి దానిని ఈ యొక్క నీ మీద హాని కలిగించేటువంటి విషయాల పట్ల నువ్వు దానిని వినియోగించగలిగితే యు ఆర్ సేఫ్. నువ్వు సేఫ్గా ఉండిపోతావు. నీ జన్మ యొక్క సార్థకత అనేది అదే జన్మలో నీకు ఫైనలైజ్ అయిపోతుంది అంటాడు బాబా. కానీ ఈ బుద్ధి అనేది అందరూ గుర్తిస్తున్నారా? వీడికి బుద్ధి అనేది ఉందని గుర్తిస్తున్నారా? అంటే మనిషిగా పుట్టిన ప్రతి వాడికి తనకి బుద్ధి ఉందనేటువంటి స్పృహ అందరికి ఉందా అంటే బాబా ఉండదు అనేసాడు. ఉండదు. అంటే బాబా చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ గురించి ఏం చెప్తున్నారు బాబా ఎక్కడ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎందుకు బాబా ఈ బుద్ధి గురించి చెప్తున్నారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక మనిషి అనేటువంటి వాడు ఒక జ్ఞానం, ఒక మోక్షం పొందాలి, పూర్తిగా ఒక జన్మ రాహిత్యాన్ని పొందాలి అంటే ఏం చేస్తాడు? ఎలా ఒక గురుని పట్టుకోవాలి, లేకపోతే గురు చెప్పినటువంటి మాటలు వినాలి, గురు ఏదైతే నడుచుకోమని చెప్తున్నాడు అలాంటివి నడుచుకోగలగాలి. సో దానికి ప్రాసెస్ ఏంటి? మనకి పురాణ కాలం నుంచి కూడా ఆధ్యాత్మిక మార్గంలో చెప్పబడినటువంటి ఏది చెప్పబడింది అంటే మొట్టమొదటిగా బుద్ధి తర్వాత మనకి కావాల్సినటువంటిది ఏంటంటే వైరాగ్యం తర్వాత ఏం కావాలి మనకంటే జ్ఞానం కావాలి, జ్ఞానం తర్వాత మోక్షము. ఇది ఒక స్టెప్ బై స్టెప్ అండి. ఫస్ట్ బుద్ధి, తర్వాత వైరాగ్యము, తర్వాత జ్ఞానము, తర్వాత మోక్షము. అంటే ఇది ఎవరికి చెప్తున్నాడంటే ఒక గురువు తన శిష్యులు చెప్తున్నారు. అన్నమాట. ప్రతి మనిషికి కూడా గుర్తుపెట్టుకో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలన్నా, తన జన్మ సార్థకత చేసుకోవాలన్నా కూడా ఆ వ్యక్తికి 4 గుణాలు అనేది ఉండాలి. ఒకటిది ఏంటంటే ఫస్ట్ బుద్ధి అనేది ఉండాలి, రెండోది తీసుకుంటే మనకి వైరాగ్యము, 3 జ్ఞానము, 4 మోక్షము అని చెప్తున్నప్పుడు, అంటే ఈ గురువుకి ఆ శిష్యులు వీళ్ళ మానవ జన్మలో ఈ బుద్ధి అనేది ప్రాప్తించుంటుంది అనే విషయము గురువు
గురువుకు తెలీదా? అక్కడ ఆ ప్లేస్లో తెలీదా అంటే తెలుసు. ఎందుకు తెలియదు? గురువుకు తెలుసు. కానీ అక్కడ ఎవరైతే కూర్చున్నారో, ఏ శిష్యులైతే కూర్చున్నారో వాళ్ళకి బుద్ధి ఉందన్న స్పృహ అక్కడ ఉండే వాళ్ళకి ఎవ్వరికి లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీ అందరికి అర్థం కావడానికి. మనందరూ తెలిసినటువంటి స్వామి వివేకానంద అంటే నరేంద్రనాథ్ దత్త ఎవరైతే ఉన్నారో మనకి, ఆ నరేంద్రుడు ఒక టైంలో, మీ అందరూ తెలుసు అతని యొక్క లైఫ్ హిస్టరీ అంతా కూడా, ఒక బాగా చదువుతున్న టైంలో వాళ్ళ తండ్రి బాడీ డ్రాప్ చేస్తారు. వాళ్ళ తండ్రి బాడీ డ్రాప్ చేయగానే ఒక విపరీతమైనటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంది నరేంద్రుడికి. ఏంటో అన్ని రకాల ఇబ్బందులు, అంటే ఒక డబ్బు లేకపోవడం కానీ, ఉద్యోగం లేదు, ఎలా పోషించాలి, పెద్ద ఫ్యామిలీ, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అమ్మ, ఒక పెద్ద ఇల్లు, సేవకులు, సర్వెంట్స్ అంతా వీళ్ళందరినీ పోషించాలి ఆయన. సో ఆయన కొడుకు కాబట్టి, పెద్ద కొడుకు కాబట్టి మొత్తం కంప్లీట్గా ఇతని మీద పడడంతో విపరీతమైనటువంటి ఒక 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 బాగా స్ట్రగుల్ అయ్యాడు. కొంతకాలం బాగా స్ట్రగుల్ అయ్యేసరికి పూర్తిగా ఒక రకమంగా ఒక జీవితం పట్ల అతనికి విరక్తి భావన వచ్చేస్తుంది ఒక టైంలో. అంటే ఉద్యోగానికి వెళ్ళడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగడం, రకరకాలుగా ఈ ప్రపంచం అనే దాని గురించి ముందుకు తెలియదు. ఏదో తండ్రి ఉన్నాడు, ఏదో సంపాదించి పెడుతున్నాడు, ఏదో తినేసి తిరుగుతున్నాడు, ఏదో అక్కడ తిరుగుతున్నాడు తప్పించి పెద్ద క్యాజువల్గా గడిపేసి లైఫ్ అంతా. కానీ వాళ్ళ తండ్రి ఎప్పుడైతే బాడీ డ్రాప్ చేసిన తర్వాత మొత్తం ఒక్కసారి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ ఈ ప్రాసెస్లోనే అంతకు ముందే మనకి రామకృష్ణ పరమహంస యొక్క సాంగత్యం ఉండడం వల్ల అప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడు. కానీ ఒక టైంలో ఒక రకంగా ఆవేశం వచ్చేసింది నరేంద్రుడికి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు భగవంతుడు? నాకు కావాలి, నాకు డబ్బు కావాలి. మీరు మీ అమ్మతో మాట్లాడతారు కదా అంటే దక్షిణేశ్వరంకి వస్తాడండి నరేంద్రుడు. వెంటనే నా దక్షిణేశ్వరంకి వచ్చేసి, ఠాకూర్ మీరు రోజు అమ్మతో మాట్లాడతారు కదా, కాళికా మాతతో మాట్లాడతారు కదా, ఆవిడతో మాట్లాడి నాకు డబ్బు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, మా వాళ్ళంతా చక్కగా ఉండాలి, 3 పూట్లు తినాలి, ఆహారం కావాలి, మీ యొక్క అమ్మని అడిగేసి నాకు ఇవన్నీ ఇప్పించండి అనేసి అడగడంతో వెంటనే ఒక మాట అంటారు ఆయన రామకృష్ణ పరమహంస. ఏమంటారంటే, నీకు బుద్ధి లేదు అంటాడు. నీకు బుద్ధి లేదు, నీకు బుద్ధి భ్రష్టు పట్టుకుపోయింది, ఈ మాట అంటాడండి. ఎగ్జాక్ట్ ఇదే వర్డ్స్ వాడతారు ఆయన. నీకు బుద్ధి అనేది లేదు, నీకు బుద్ధి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడవు, నీకు బుద్ధి అనేది ఉంటే ఇలాంటి ఆలోచనలు నీ బుర్రలోనికి రానివ్వవు. అంటే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వు అసలు మనిషివే కావు అన్నాడు. నువ్వు మనిషివే కావు అనేసి ఇంత ఆవేశంతోనే అనడం జరిగింది రామకృష్ణ పరమహంస. సో అప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే తర్వాత కాలంలో స్వయంగా స్వామి వివేకానంద తన బుక్లో రాసుకుంటారండి. అప్పుడు నా గురుదేవులు చెప్పింది నిజం, నేను ఆ సమయంలో ఒక పశువులాగే ఉన్నాను అని స్వామి వివేకానంద స్వయంగా చెప్పారు. ఐ వాస్ లైక్ ఏ యానిమల్, ఎగ్జాక్ట్ యానిమల్ అన్నాడు ఆయన. ఆ టైంలో అంటే ఎలా ఉన్నాను, దేని యొక్క ప్రభావం నా మీద పడింది అంటే ఖచ్చితంగా అది మనిషికి ఉండాల్సినటువంటి ప్రభావం కాదు, మనిషి ప్రవర్తించాల్సిన తీరు అది కాదు. ఎక్కడో ఉంది, ఎక్కడో ఏదో ఒకటి మనం దీనికి స్పందించాల్సిన అవసరం ఉందా అనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఉన్నటువంటి ఆ సమయంలో ఆయన చెప్పిన మాట ఒక్కసారి నాకు ఒక మేల్పు కలిగించింది. ఒక రకమైన అటెంటివ్, ఒక రకంగా జాగ్రత్త పడ్డాను. అప్పుడు నాకు ఏమర్థమైంది అంటే బుద్ధి అనేది అప్పుడు నేను గుర్తించి స్పృహలో లేను కాబట్టి భౌతిక ప్రపంచానికి, స్థూల ప్రపంచానికి అంతగా నేను స్పందించాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నా గురుదేవులు చెప్పింది వాస్తవం అన్న విషయం తర్వాత కాలంలో ఆయన రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతోంది, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు అంటే మనిషి జన్మ ఎత్తినా కూడా మళ్ళీ బుద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు బుద్ధి ఉంది కదా, మన కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్లో స్పష్టంగా అవతార పురుషుడు పెట్టాడు కదా, మనకి కనబడుతోంది కదా, మనకి చాట్లో కనబడుతోంది కదా. ఇంటలెక్ట్ అనేటువంటి ఒక క్యాపిటల్ లెటర్ రాసి మనకు అర్థమయ్యేలాగా ఇంత అక్షరాలు రాశాడు కదా, ఇంటలెక్ట్ ఉన్నట్టు కూడా. వీళ్ళంతా ఎందుకు అలా అంటున్నారంటే ఒక్క రీజన్ అండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేద్దాము అండి. బాబా చెప్పే ఒక్క మాటని బాగా కాస్త శ్రద్ధతో వింటే మాత్రము ఒక్కటి బాగా అర్థమవుతుంది. ఈ యొక్క ఇంటలెక్ట్ అనేటువంటి దాని స్పృహ అంటే ఈ ఇంటలెక్ట్ అనేది ఉంది, బుద్ధి అనేది నాలో ఉంది అనే స్పృహ రావాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక లక్షణం అనేటువంటిది జోడించాలి అనేది సమస్త గురువులు చెప్పేటువంటి ఏకవాక్యం.
సమస్త గురువులు చెప్పేటువంటి ఏకవాక్యం అంటే అందరూ ఏకంగా మాట్లాడేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, ఒక లక్షణం అనేది ఈ మనిషి అనేటువంటి వాడు మనిషి జన్మ ఎత్తిన తర్వాత వాడు ఒక గురువు దగ్గరకు ఒక సత్సంగం చేస్తే తప్పించి ఆ సత్సంగంలో భాగంగా ఆ గురువు యొక్క కృప కారణంగా ఆ గురువు యొక్క అనుగ్రహం వలన ఆయన నుండి చెప్పినటువంటి ఒక లక్షణాన్ని ఈ మానవుడు తనలో ఉండేటువంటి బుద్ధికి చేరిస్తే తనకు బుద్ధి ఉందన్న విషయం, ఆ స్పృహ అప్పుడు వీడికి వస్తుంది. ఆ లక్షణం ఏదో కాదు, వివేకం. ఆ లక్షణం ఏదో కాదు, వివేకము. వివేకము. ఎందుకంటే ఆ వివేకం తీసుకొని సాక్షాత్ అవతార పురుషుడైనటువంటి ఆదిశంకరాచార్య తన గ్రంథం పేరు పెట్టుకున్నారు, వివేక చూడమణి అని. సో అది వివేకం అండి. అంటే ఇప్పుడు ఇక్కడ బాబా చెప్పినటువంటి ఆర్డినరీ హ్యూమన్స్ ఎవరి గురించి చెప్తున్నారంటే కూడా, నేను ఇంటలెక్ట్ ఇవ్వడం జరిగింది, దాంట్లో నా యొక్క డిలే లేదు, నా ఫాల్ట్ అస్సలు లేదు, డిలే ఇవ్వడం జరిగింది. కానీ నువ్వు జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ఏ పనులైతే చెయ్యాలో, ఎటువంటి ఆలోచనలు అయితే నువ్వు చెయ్యాలో అలాంటి ఆలోచన నువ్వు చెయ్యలేదు కాబట్టి నీకు ఆ స్పృహ లేకుండా నువ్వు అలా ఉండిపోయావు. అందుకే నువ్వు చేసే కర్మకి వెంటనే సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నావు తప్పించి ఎక్కడ ఉన్న సంస్కారాలు ఖర్చు పెట్టుకుంటూ కొత్త సంస్కారాలు తయారు చేసుకోకూడదు అనేటువంటి కాన్షియస్నెస్ అనేది నీకు రాకుండా ఈ యొక్క వివేక రహితమైనటువంటి బుద్ధి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వివేక రహితమైనటువంటి బుద్ధి మనం గనుక ఇప్పుడు గుర్తించాలి అంటే దానికి ఏం జోడించాలి అంటే వివేకాన్ని జోడించాలి. దాన్ని డిస్క్రిమినేషన్ అంటారండి ఇంగ్లీష్లో మనం దాన్ని బాబా ఏమంటారంటే డిస్క్రిమినేషన్ అనడం జరుగుతుంది. కాబట్టి బాబా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఏం చెప్తారంటే కూడా, ఆఫ్ దిస్ 4 functions of the mental body 2 are usually included under mind and other 2 sanskaras or unexpressed desires and seat of individual are included under the ego. సో ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారంటే కూడా మనకి ఈ మానసీయ శరీరం యొక్క 4 కార్యాలు, అంటే ఈ మెంటల్ బాడీ ఏదైతే ఉందో 4 పనులు చేస్తుందని చెప్తున్నాడు బాబా. ఏం చేస్తుందంటే కూడా 2 ఏం చేస్తుందంటే మనం ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ ఈ యొక్క మెంటల్ బాడీ అనేది ఏదైతే ఉందో అది చేయడము ప్లస్ బుద్ధి అనేది కూడా ఉంది. ఇక్కడ అర్థం కావాలండి, మనకి మనస్సు అనేది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ మనస్సు అనేటువంటి దాంట్లోనే ఈ బుద్ధి అనేది ఉంది. మనల్ని ఇంతవరకు ఆడించేటువంటి మనస్సు ఏదైతే ఉందో అది మనకి కంటికి కనపడకుండా ఒక కప్పి తన ఒక గుడ్డతో కప్పి మనకి కంటికి కనిపించకుండా బుద్ధి అనేది దాని దగ్గర పెట్టుకుంది. ఇక్కడ అర్థం కావాలి. అందుకే మానసిక శరీరం యొక్క 4 కార్యాలలో 2 మాత్రం, ఒకటి ఏంటి కోరికల అనుభూతి మరియు బుద్ధి అనేవి సాధారణంగా మనస్సు కిందనే కలపబడింది. అంటే మనల్ని ఇష్టం వచ్చినట్లు ఆడించేటువంటి మనస్సు, మనల్ని దాని యొక్క రిమోట్గా మార్చుకున్నటువంటి మనస్సు నిరంతరము కొన్ని జన్మల నుంచి మన నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉండేటువంటి మనస్సు కేవలము దానికి ఎందుకు అంత లోబడిపోతున్నాడు మనిషి అంటే, ఆ మనస్సు అనేది ఆ మనిషికి ఆ వివేకము ఆ బుద్ధి అనేది చూపించడం లేదు. ఇది ఇంపార్టెంట్. అది అంటే కేవలం మనం చెప్పుకున్నాము, నీకు ఆ బుద్ధి అనేది ఆ మనస్సు అనేది కప్పి ఉంచింది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు గురువు దగ్గర నుంచి సత్సంగం చేయడం వల్ల గనుక నువ్వు ఆ యొక్క వివేకం కనుక నువ్వు సంపాదించగలిగితే ఇప్పుడు నీ మనస్సు నువ్వు చూడు, స్పష్టంగా తన చేతిలో ఉండేటువంటి తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి బుద్ధి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే బుద్ధిని గనుక నువ్వు చూసేసినప్పుడు మనసుకు అర్థమైపోతుంది, ఓహో వీడు నా దగ్గర ఉండి బుద్ధిని చూసేసాడు, ఇక మీదట నా ఆటలు ఇంతకు ముందు సాగినట్లు సాగవు అనేది ఫైనలైజ్ చేసేసుకుంటుంది. సో ఇది అండి 1 by 1. సో రెండో విషయానికి వచ్చేసరికి బాబా మిగతా 2 ఏవైతే ఉన్నాయో అవి సంస్కారములు లేకపోతే అవ్యక్తమైన కోరికలు లేకపోతే ఎడబాటు యొక్క చోటు. అంటే ఇవి 2 ఏదైతే కనిపిస్తున్నాయో సంస్కారాసు ప్లస్ సీట్ ఆఫ్ ఇండివిజువల్ 2 కలిపి బాబా ఏం చెప్తున్నాడు, 2 కింద దేని కింద కలపబడింది అంటే అహంకారం కింద కలపబడింది. కాబట్టి బుద్ధి అనేది ఉంది. ఎక్కడ ఇవ్వబడింది? మనసులోనే ఉంటుంది, మనసు ద్వారానే ఉంది, మనసుతో కలిపి ఉంచబడింది. కాబట్టి మానసిక శరీరము అనేది ఇంటలెక్ట్ అనేది బాబా మనం చూపించినట్లు 2 కలిపి బాబా మనస్సు అన్నారండి. కాబట్టి ఈ ఆర్డినరీ హ్యూమన్స్ బిగించి బాబా చెప్పినటువంటి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అండి. బాబా 2 విషయాలు చెప్తారు.
In an ordinary human being, there is an admixture of almost half and half of the lower animal qualities and the higher angelic ones. సాధారణ మానవులలో అక్కడ దాదాపు సగం సగం అధమమైనటువంటి జంతు లక్షణాలు మరియు ఉన్నతమైన దైవ లక్షణాలు కలిగి ఉంటారు. సో ఇక్కడ ఏమవుతోంది, మనకి 50-50% అని చెప్తున్నాడు బాబా. ఇక్కడ అర్థమవుతుందండి, మనకి బాగా ఈజీగా చూసుకోవచ్చండి. ఇప్పుడు బాబా చెప్పే విషయం కూడా సగం సగం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఫస్ట్ స్టేట్మెంట్లో పూర్తిగా బాబా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ గురించే మాట్లాడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి సగము జంతువులా ఉంటాడు, సగము కాస్త దైవ లక్షణాలు కూడా ఉంటాయి. సో అదే విధంగా ఇన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ ద బాడీ దట్ విచ్ కంట్రోల్స్ ద మైండ్ త్రూ దట్ అటాచ్మెంట్, రిక్వైర్మెంట్స్, క్రేవింగ్స్ అండ్ ఫోర్త్. సాధారణ మానవులు స్వయంగా శరీరమే అటాచ్మెంట్ల అవసరాల ద్వారా మనసును నియంత్రిస్తుందని చెప్తున్నాడు. చూడండి, ఇది ఐ థింక్ మనం ఎప్పుడు కూడా ఇలాంటి స్టేట్మెంట్ వినుండం. ఎక్కడైనా మనసు అనేది బాడీని కంట్రోల్ చేస్తుంది, కానీ బాడీ మనసుని కంట్రోల్ చేస్తుంది అంటే ఎస్, దానికి ముందు మనం తెలుసుకోబోతుంది. దానికి బాబా ఎక్స్ప్లెనేషన్ బాబా ఇస్తారు ఎందుకు జరుగుతుంది అనేది కూడా. కాబట్టి మనం ఫస్ట్ చూస్తే మాత్రం కూడా బాబా చెప్పినట్లుగా అక్కడ సగం ఉంది. అధమమైనటువంటి జంతు లక్షణాలు ఉంటుంది, కానీ మరియు ఉన్నతమైన దైవ లక్షణాలు ఉంటుంది. ఇప్పుడు ఆర్డినరీ హ్యూమన్ భగవంతుడు అడిగాడు అంటే నీకేం కనిపిస్తోందిరా, నీకేం కనిపిస్తోంది, నీకు ఇలాంటి ఒక కోరిక వచ్చినప్పుడు నువ్వేం చేస్తావురా అడిగినప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడికి ఆటోమేటిక్గా వాడి సగము జంతువులాగా సగం ఉన్నతమైన దైవ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వివేకం అనేటువంటిది లేకపోవడం వల్ల ఏది బాగా ఎక్కువగా పూర్తిగా ఓవర్కమ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా జంతు లక్షణాలు ఓవర్కమ్ చేస్తుంది. అంటే ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నాలో బాబా, ఇప్పుడు నేను ఒక ఆర్డినరీ హ్యూమన్ అయిన తర్వాత ఇప్పుడు నాలో ఉండేటువంటి అధమమైన జంతు లక్షణాలు నేను ఎలా చూడాలి, నాలో ఉన్నటువంటి ఉన్నతమైన దైవ లక్షణాలు నేను ఎలా చూడాలి అంటే కేవలము ఒకవేళ గనుక నువ్వు వివేకము అనేటువంటిది బుద్ధికి జోడించినంత వరకు నువ్వు చేసే ప్రతి పని, ఆలోచించే ప్రతి ఆలోచన అవన్నీ అధమమైన జంతు లక్షణములే. ఇది బాబా ఫైనలైజ్ చేసింది. అంటే మిగతా నాకు ఉన్నతమైన దైవ లక్షణాలు అంటే కూడా ఒకవేళ నువ్వు గనుక గురువు దగ్గరకు సత్సంగం చేస్తూ వివేకం సాధించకపోయేసరికి సాధించలేదనుకో ఆటోమేటెడ్గా ఈ జన్మంతా కూడా కేవలం జంతువులాగా ఉండిపోతావు. ఆ జంతు లక్షణాలతో జీవితం గడిపేస్తావు తప్పించి నీకు యాంజలిక్ అనేటువంటి ఆ ఉన్నతమైన దైవ లక్షణాలు ఉండే స్పృహ అనేది నీకు ఈ జన్మలో రాదని చెప్పేస్తున్నాడు బాబా. అంటే ఇక్కడ మనకి పదే రిపీట్ చేసే విషయం ఏంటంటే నువ్వు అదే యొక్క వివేకాన్ని గనుక నువ్వు జోడించి బుద్ధిని చూడగలిగితే నీకు అర్థమవుతుంది, ఓహో ఇది అధమమైన లక్షణాలు. నాకు ఇలాంటి ఒక రాకూడని కోరిక వస్తూ ఉంది, ఒక వ్యక్తి మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, ఒక పరిస్థితుల మీద కానీ, ఇది రాకూడని ఆలోచన కదా. ఇది చూడండి, అంటే వివేకంతో జోడించబడిన బుద్ధితో వాడు ఆలోచించే మాటలు ఇలా ఉంటాయి. వాడికి ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే కూడా ఇలాంటి ఎందుకు ఆలోచన వస్తూ ఉంది, ఇది ఒక మనిషికి రావాల్సిన ఆలోచనలు కావే, ఇది మనిషి చేయాల్సిన పనులు కావే, కానీ ఎందుకు వస్తున్న ఆలోచన అంటే అప్పుడు వాడు కనెక్ట్ అయ్యేటువంటిది ఏంటంటే జరిగిపోయిన నిన్నటి నా కథతో నీకు వాడు కనెక్ట్ అవుతాడు. అప్పుడు కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాడండి బాబా, ఎందుకంటే వివేకము అనేటువంటి దాని యొక్క ఒకే ఒక ప్రయోజనం ఏమిటి అంటే వివేకము అనేటువంటి దాని యొక్క ఏకైక ప్రయోజనం ఏమిటంటే అంటే నిన్నటి నీ కథలో ఎలాగైతే నువ్వు జీవితమును గడిపావో దానికి సంబంధించినటువంటి ప్రభావం అనేది ఇప్పటి నా కథ మీద ఉంటుంది అనేటువంటి ఒక అవగాహన తెచ్చుకుంటాడండి. ఇది ఇలా చేస్తుంది వివేకం అనేది. అట్ ద సేమ్ టైం మనం కంటిన్యూ చూసుకుంటే ఆ వివేకం ఏం చేస్తుంది అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తుంది, ఎందుకు నాకు ఇటువంటి ఒక మనిషికి రావాల్సిన ఆలోచనలు కావు కదా అనేది ఎందుకు వస్తుందని కొద్దిగా అనలైజ్ చేసుకున్నప్పుడు వాడికి ఏమనిపిస్తుంది అంటే వాడు నిన్నటి నా కథతో కనెక్ట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ డివైన్ థీమ్కి వచ్చి చూస్తాడు, ఓహో అంటే నాకు ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా ఒక మనిషికి వచ్చే ఆలోచనలు కావు, ఒక మనిషికి ఒక జంతువుకి వచ్చేటువంటి ఆలోచనలు, ఇవన్నీ జంతువులు చేసేటువంటి పనులు, కాబట్టి ఇది నాకు నిన్నటి నా కథలో నేను ఇలాగే గడిపాను కాబట్టి అక్కడ నేను పోగు చేసిన సంస్కారాలు ఏదైతే ఉన్నాయో దాని యొక్క ప్రభావం అనేది ఇప్పుడు నా మీద పడుతోంది.
అనే కంక్లూషన్కి వస్తాడు. అట్ ద సేమ్ టైం అదే విధంగా ఇంకోటి ఏం పని చేస్తాడు, అదే వివేకంతో ఏం చూస్తాడంటే, ఓహో అంటే ఇప్పుడు నేను మానవుడిగా వచ్చింది మానవుడిగా ఉండిపోవడానికి కాదు, ఓహో అంటే నేను ఇప్పుడు రియలైజేషన్ పొందాలి, అంటే నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి, అందుకే కదా నాకు ఈ మానవ జన్మని భగవంతుడి దగ్గర ప్రాప్తించబడింది అనే విధంగా ఇదే వివేకాన్ని ఇటు వాడతాడు అటు వాడతాడు. అందుకనేసి వివేకం రావడం వల్ల ఏమి ఉపయోగం పడతామంటే కూడా జరిగిపోయినటువంటి నిన్నటి కథతో కనెక్ట్ అవుతాడు, జరగబోయేటువంటి రేపటి యొక్క నా కథతో కూడా కనెక్ట్ అయ్యి ఇప్పటి జీవితాన్ని వాడు ప్రారంభిస్తాడు. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్నాడు బాబా. దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్. అక్కడే నీ యొక్క జీవితము అని, నీ ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ మనకి బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ బాబా ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయాలండి. బాబాకు చెప్పినటువంటి ఈ ఒక 2 మెసేజెస్ ఏదైతే ఉన్నాయో, the life of desires is always and necessarily constrained to the unending oscillation between the opposites of joy and suffering, gratification and disappointment, good and evil. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఈ యొక్క కోరికల యొక్క జీవితం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది. యాక్చువల్గా అది ప్రతి జన్మలో కూడా ఉంటుంది. కానీ అది ఎప్పటి వరకు అవసరం పడుతుందంటే నువ్వు ఎంతవరకు అయితే ఈ రెండిటి చుట్టే తిరుగుతూ ఉంటావు, ఆసిలేషన్, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు, అంటే కాసేపు నీకేమన్నా కొంచెం హ్యాపీగా ఉండాలనిపిస్తుంది, అప్పుడు సఫరింగ్ వచ్చిందంటే మళ్ళీ హ్యాపీనెస్ పొందాలంటుంది, మళ్ళీ నువ్వు జాయ్లో పొందాలనుకుంటావు, నీకు తెలియకుండా మళ్ళీ సఫరింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని తృప్తికరమైన జీవితం గడుపుతావు, అన్ని తృప్తిగా ఉన్నట్టే ఉంటుంది, కానీ ఒక తెలియకుండా నువ్వు ఏదో టైంలో ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ జరిగేసరికి వెనక నిరాశ నిస్పృహకి వెళ్ళిపోతావు, మళ్ళీ ఇటు వస్తావు, మళ్ళీ అటు వెళ్తావు, అంటే ఊగుతా ఉంటావు. అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మంచి విషయాలు జరిగాయి అనుకో, దాన్ని ఎంజాయ్ చేస్తావు. అట్ ద సేమ్ టైం చేయకూడని పనులు చేసినప్పుడు ఈవిల్ అనేది వచ్చేస్తుంది, చెడు వస్తుంది, మళ్ళీ ఈ రెండింటి మధ్య తిరుగుతూ ఉంటావు. అంటే ఒక ఆసిలేషన్, అటు నుంచి ఇటు అటు అనేది కూడా దీనికి ముగింపు లేదంటున్నాడు బాబా అండి. చూడండి అక్కడ బాబా, ఇట్స్ అన్ఎండింగ్ ఆసిలేషన్, దీనికి ముగింపు లేదు, ఇలాగే నువ్వు గడిపేస్తూ ఉంటావు. బట్ ఇన్ ద వెరీ మిడ్స్ట్ ఆఫ్ ది ట్యూములస్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్ ఆఫ్ ఈగో లైఫ్ ఇస్ డ్రాస్ దేర్. ఇదంతా దేనికి సంబంధించింది అంటే ఒక అహంకార పూరితమైన జీవితపు యొక్క సుఖాలు తప్పించి ఇది వాస్తవమైన సుఖాలు కాదు. In the ripeness of the experience and through the grace of the master, the clear perception of the utter futility of desires that seek fulfillment through the false and transient forms of life. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడైతే నువ్వు గురువు దగ్గరకు వచ్చిన తర్వాత కేవలము ఆయన యొక్క అనుగ్రహం ద్వారానే నీకు జీవితంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఎటువంటి స్పష్టత అంటే ఈ కోరికలు తీర్చుకోవడం ద్వారా నేను పొందినటువంటిది ఏమీ లేదు, ఒకవేళ ఏదైనా పొందాను అనుకుంటే కూడా అవన్నీ కూడా నిజం కానివి, అన్ని అబద్ధాలే పొందాను తప్పించి నిజాలు ఎక్కడ నేను పొందలేదు. కానీ ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి రూపాలు తీసుకుంటూ అన్ని రూపాల్లో కూడా నేను ఒక అబద్ధాన్ని నేను సాధించుకున్నాను తప్పించి నిజాన్ని ఎక్కడ కూడా నేను సాధించలేదు అనేది కేవలం మానవ జన్మలో, ఇప్పటి నా మానవ జన్మలోనే అది కూడా నాకు ఇప్పుడు అది కూడా గురు కృప ద్వారా నాకు సంభవిస్తుంది. కాబట్టి ఈ యొక్క స్పష్టతని నేను ఏర్పాటు చేసుకోవాలి అనేది ఈ వ్యక్తికి ఆ యొక్క గురువు ద్వారా ఇతనికి ఒక స్పష్టత వస్తుంది. అది బాబా అంటాడు. సో దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిచువల్ లాంగింగ్. అంటే ఆధ్యాత్మిక తప్పించడానికి ఏ జీవితం అయితే ఉందో దానికి ఇదే ఆరంభము. దేనికి ఆరంభం అంటే ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూడండి, వివేకం గురించి బాబా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ ఈస్ అ బిగినింగ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ స్పిరిచువల్ లాంగింగ్ అకంపెనీడ్ బై కాన్స్టాంట్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ ద ట్రూ అండ్ ఫాల్స్. అసలైనటువంటి ఆధ్యాత్మిక తపనతో కూడుకున్న జీవితానికి ఆరంభం ఎక్కడంటే నువ్వు నిరంతరము వివేకం కలిగి ఉండాలి. నిరంతరం వివేకం అంటే దేని పట్ల వివేకం కలిగి ఉండాలి, ఏది నిజము ఏది అబద్ధము, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము, ఏది ప్రపంచము ఏది దేవుడు, ఏది జన్మ ఏది పునర్జన్మ, ఏది పుట్టుక ఏది చావు. దీనికి మధ్య ఉండేటువంటి వివేకాన్ని వాడు సాధిస్తాడు. దట్ ఈస్ ద బిగినింగ్.
వాడు ఏ జన్మలో ఎత్తినా కూడా, ఎందుకంటే ఇది బిగినింగ్, అది మాత్రమే ప్రారంభం మాత్రమే. నా దృష్టిలో వాడే మానవుడు, వాడు మాత్రమే నా దృష్టిలో ఒక మనిషి. మిగతా వాళ్ళు కూడా నేను చెప్పినట్లుగా ఇట్స్ అ టాకింగ్ ఎనిమల్. వాడు నడిచే జంతువు తప్పించి, మాట్లాడే జంతువు తప్పించి నా దృష్టిలో వాడు మనిషే కాడు. వాడు ఎవడు మనిషి అంటే నేను ఏదైతే చెప్తున్నానో ఈ లక్షణాలు ఉన్నవాడే మనిషి. వాడే మాధవత్వాన్ని పొందుతాడు, వాడే భగవంతుడికి చేరువవుతాడు, వాడే మొత్తం సమస్త ప్రపంచానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతాడు. కేవలం ఒక నీకు కుటుంబానికో నీకున్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అది లైఫ్ కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా అందరికీ నువ్వు ఉపయోగపడాలంటే ఫస్ట్ నీకు నువ్వుగా ఆ ఉపయోగపడేటువంటి తత్వం ఉంది అనే విషయం నీకు నువ్వు ఎరుకపరుచుకోవాలి. ఆ స్పృహ నీకు రావాలంటాడు బాబా. కాబట్టి వెన్ ద స్పిరిచువల్ లాంగింగ్ ఈస్ దస్ అవేకండ్, కానీ ఎప్పుడైతే ఈ యొక్క నిరంతరమైనటువంటి వివేకం చేత నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తపనని నీలో జాగృతం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? వెన్ ద స్పిరిచువల్ లాంగింగ్ ఈస్ దస్ అవేకండ్, ఇట్ కెన్ నెవర్ బి ఎంటైర్లీ సెట్ ఎ రెస్ట్ అవాయిడెడ్. ఇట్ బికమ్స్ అన్క్వెన్చింగ్ ఫైర్ దట్ బర్న్స్ ద వెరీ రూట్స్ ఆఫ్ లిమిటింగ్ డిజైర్స్. ఎప్పుడైతే నువ్వు భగవంతుడి పట్ల ఒక తపనని గనుక జాగృతం చేసుకోగలిగితే, ఎప్పుడైతే భగవంతుడి పట్ల నువ్వు ఒక ఆధ్యాత్మికమైనటువంటి తపనని నీలో గనుక నువ్వు జాగృతం చేసుకోగలిగితే, అది ఏం చేస్తుంది అంటే నిన్ను ఇక్కడ రెస్ట్గా ఉంచదు, నువ్వు ఇంకా విశ్రాంతిగా ఉండడం అనేది ఉంచదు. ఏం చేస్తుంది అంటే అది వెంటనే అన్క్వెంచింగ్ ఫైర్ అంటే మనకి ఆరిపోని మంటలాగా నువ్వు రగిలిపోతావు లోపల. అలా రగిలిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే నీలో ఉన్నటువంటి ఏదైతే పరిమితమైనటువంటి కోరికలు అనేది ఏదైతే ఉందో, సంస్కారాలు చెప్పుకున్నామండి, అన్జస్ట్ ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూట్స్కి వెళ్ళి ఆ వాటిని అన్నిటిని కూడా దహింపచేస్తుంది. వాటన్నిటిని కూడా వెరీ రూట్స్ ఆఫ్ ది లిమిటింగ్ డిజైర్స్. మన ప్రతి మనిషికి, ప్రతి జీవుడుకున్న ప్రతి కోరిక కూడా లిమిటెడే. ఎందుకంటే బాబా లిమిటింగ్ డిజైర్స్ అన్నాడు. చూడండి, బాగా అర్థం చేసుకుందామండి ఆ పదాన్ని. బాబా వాడే వర్డ్స్ ఎలా ఉంటాయంటే కాస్త ఫోకస్ చేస్తే దాంట్లో మనకు ఒక ప్రపంచమే కనిపిస్తుంది. ఒక చిన్న అక్షరం అయినప్పటికీ కూడా అది ఒక పెద్ద లోకంలా కనబడుతుంది. ఒక లిమిటింగ్ డిజైర్స్ అని చెప్పాడండి. అంటే నీకున్నటువంటి ప్రతి ఒక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిమితమైనటువంటిదే. నీకు అన్ని కోరికలు నువ్వు అన్ని తీసుకుని ఒక పుస్తకంలో రాసినప్పటికీ కూడా నా దగ్గరకు వచ్చేసరికి నేను ఒకే మార్క్ ఇస్తాను, ఇట్స్ ఎ లిమిటెడ్. నీకున్న ప్రతి కోరిక కూడా లిమిటెడే. కానీ ఏది అన్లిమిటెడ్ అంటే ఎప్పుడైతే ఆ డిజైర్స్ అనేటువంటిది డిజైర్గా రాగలిగితే దట్ ఈస్ అ అన్లిమిటెడ్ డిజైర్ అన్నాడు బాబా. చూడండి, పూర్తిగా మార్పించూడండి. అంటే ఇక్కడ బాబా ఏం చెప్తున్నా అంటే కూడా ఆ విధంగా కనుక నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి తపన అనేటువంటిది నీలో నువ్వు జాగృతం చేసుకోగలిగితే అది నిన్ను సమస్తంగా రెస్ట్ ఉంచదు, నిన్ను ఇక విశ్రాంతి చేసుకోనివ్వదు. నువ్వు ఎలా తయారైపోతావు అంటే అప్పుడు అస్సలు ఆర్పే ప్రయత్నం చేసినా కూడా ఆరనటువంటి మంట అలా ఉండిపోతావు నువ్వు. అంటే ఇట్స్ అన్క్వెంచింగ్ ఫైర్. యూ కెన్ బికమ్ అన్ అన్క్వెంచింగ్ ఫైర్. అంటే అదేం చేస్తుంది? ఆరనటువంటి మంట ఏం చేస్తుంది అంటే నీలో ఉన్నటువంటి మూలాలలో ఉండేటువంటి పరిమితమైన కోరికలను అదేం చేస్తుందంటే పూర్తిగా దహింప చేస్తుంది. Thus shall the pilgrim arrive at his abode of peace through keen spiritual longing. అంటే అప్పుడు మాత్రమే ఈ యాత్రికుడు, ఈ ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడ చేరుకుంటాడంటే ఒక ఆధ్యాత్మిక తపన వద్దకు చేరుకుంటాడు. ఇది మనకి చెప్పినటువంటి వివేకం గురించి అండి. సో దీని గురించి మళ్ళీ బాబా ఒక చోట ఇంకోసారి రిపీట్ చేస్తారంటే కూడా మెటీరియలిజం అంటే భౌతికత మరియు ఆధ్యాత్మికత అనేది ఒక్కసారి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అది జరగాలి, ఒక్కసారే జరగాలి. అందుకు బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ది బ్యాలెన్స్ ఆఫ్ హెడ్ అండ్ హార్ట్ మస్ట్ బి మెయింటైన్డ్. అంటే శిరస్సు కానీ ఒక హృదయం అనేటువంటిది కూడా చక్కగా మెయింటైన్ చేయగలగాలి.
మెయింటైన్ చేస్తేనే అప్పుడు నీకు చక్కగా అవి రెండు కూడా ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా నువ్వు చక్కగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మెటీరియలిజంకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్పిరిచువాలిటీకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మెటీరియలిజం కానీ స్పిరిచువాలిటీజం ఒక బ్యాలెన్స్గా నువ్వు చేసుకోగలిగితే, అంటే నీ యొక్క శిరస్సుని దేనికి ఏమని చెప్పాడంటే బాబా, వివేకానికి విడిచిపెట్టు. నీ యొక్క శిరస్సు ఏదైతే ఉందో, ఏదైతే నీకు తల ఏదైతే ఉందో దానిని పూర్తిగా ఒక వివేకానికి విడిచిపెట్టు. అదే విధంగా హృదయాన్ని అనుభూతులకి విడిచిపెట్టు. నువ్వు ఎప్పుడైతే శిరస్సుని వివేకానికి మరియు హృదయాన్ని ఒక అనుభూతికి నువ్వు విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఏం పాసిబుల్ అవుతుందంటే అప్పుడు నువ్వేం చేస్తావు, అప్పుడు నీకేం జరుగుతుందో తెలుసా? అనంతమైనటువంటి చైతన్యం అనేది ఏదైతే ఉందో నువ్వు ప్రతి దాంట్లో నువ్వు చూడగలుగుతావు అన్నాడు బాబా. నువ్వు ప్రతి దాంట్లో, అది ఊటీ ఫైనట్ కాదండి బాబా. చూడండి అక్కడ పాయింట్, అది ఫైనట్ అంటే పరిమితమైన చైతన్యం కాదు, ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ప్రతి దాంట్లో కూడా నువ్వు ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ నువ్వు రియలైజ్ చేయగలవు. అది ఆర్ట్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేకపోతే నేచర్ కావచ్చు. నువ్వు అండ్ ఇన్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ లైఫ్, నీ జీవితంలోని ప్రతి మజిలీలో కూడా ఆ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ రియలైజ్ చేసుకోగలవు. ప్రతి దాంట్లో నువ్వు చూడగలవు ఆ అనంతమైన చైతన్యాన్ని. ప్రతి దాంట్లో నువ్వు అబ్జర్వ్ చేయగలవు. అది ఒక ఆర్ట్. అంటే తీసుకున్నా ఏ ఒక్క రంగం తీసుకున్నప్పటికి కూడా అన్ని యొక్క ఆస్పెక్ట్లో కూడా నువ్వు దాన్ని చూడగలవు అంటున్నాడు బాబా. కాబట్టి ఇది అండి డిస్క్రిమినేషన్ అనేటువంటి మాటకి ముఖ్యంగా బాబా చెప్పినటువంటి ఇది పాయింట్. సో కాబట్టి మనకి ఇప్పుడు చూస్తే, ఇప్పుడు కొంచెం మనము ఒక్కసారి మనము నిన్నటి నా కథకి ఇప్పటి నా కథకి, అంటే ఇప్పుడు జరిగిపోయినటువంటి నిన్నటి నా కథకి, జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథకి ఇప్పుడు కొద్దిగా మనము చూసే ప్రయత్నం చేద్దామండి ఇంతవరకు బాబా చెప్పిన దాని ప్రకారం. సో ఇక్కడ ఏం జరుగుతోంది అంటే, ఇక్కడ ఎందుకు బుద్ధి అనేది ఎందుకు అతను చేయలేకపోతున్నాడు, ఎందుకు గుర్తించలేకపోతున్నాడు ప్రతి మనిషి అన్నప్పటికీ కూడా, ఎందుకు చేయలేకపోతున్నాడండి? ఒక్కసారి నిన్నటి నా కథకి వెళ్దామండి. నిన్నటి మనందరి కథకి వెళ్తాము. ఒక్కసారి మనము అసలు యానిమల్స్లో ఏం జరిగిందో ఇంకొకసారి చెప్పుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు మనతో ఇప్పటి కథతో కంపేర్ చేసుకుంటూ నిన్నటి మన కథతో ఒక్కసారి కనెక్ట్ అవుతాము. సో ఇక్కడ ఏం జరుగుతోందంటే, సో ఇక్కడ ఏం జరిగింది మనకి, సో యానిమల్స్కి ఏం జరిగింది, జంతువులకి ఏమున్నాయంటే ఫస్ట్ గ్రాస్ బాడీ, మనందరూ తెలిసినటువంటిది. ఫస్ట్ గ్రాస్ బాడీ ఉంది. సెకండ్ సర్కిల్, అంటే నేను బయట నుంచి లోపలికి వెళ్తున్నానండి. పైన కనిపించేటువంటి ఫస్ట్ సర్కిల్ తీసుకుంటే గ్రాస్ బాడీ. సెకండ్ సర్కిల్కి వచ్చేసరికి మనకేం కనిపిస్తుందంటే సటిల్, ఇక్కడ ఈ గ్రాస్ బాడీ. తర్వాత సెకండ్ సర్కిల్కి వచ్చేసరికి స్టిల్ మోర్ డెవలప్డ్ సటిల్ బాడీ. మూడో దానికి వచ్చేసరికి ఇక్కడ మనకి కనెక్ట్ అవ్వాల్సిన ప్లేస్ వచ్చిందండి. ఇది మనం ఇప్పుడు కనెక్ట్ అవ్వాల్సింది. మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పాయింట్. బాబా చెప్పే విషయం కూడా దీని మీద కొంచెం ప్రెషర్ ఇచ్చి మరీ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఏదైతే మనం చూస్తున్నామో ఈ సర్కిల్ అనేటువంటి థర్డ్ సర్కిల్ ఏదైతే ఉంది బయట నుంచి అండి, ఇది మనల్ని ఇంతవరకు మనల్ని చాలా వరకు ప్రభావం చూపించింది ఏదైనా ఉంది ఒక జంతువులు అంటే ఇది మాత్రమేనండి. ఇదేనండి, ఈ థర్డ్ సర్కిల్ మాత్రమే. దాని బాబా ఏం చెప్తారంటే రెండు చెప్తారు దాని గురించి. ఆ సర్కిల్ గురించి ఇంతవరకు మనకు ఎక్కడ చెప్పినటువంటిది రెండు విషయాలు ఒక జంతువులో జరిగింది. ఏం జరిగిందంటే అక్కడ ఆ థర్డ్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఏంటంటే, అది ఫస్ట్ బాబా చెప్పారు ఫుల్లీ డెవలప్డ్ ఇన్స్టింక్ట్. దాని గురించి బాబా ఏం చెప్తున్నారంటే ఫుల్లీ డెవలప్డ్ ఇన్స్టింక్ట్ అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి ప్రవృత్తి. పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ప్రవృత్తి. దాని ప్రవృత్తి అనుకుందామండి. దాని పేరు ప్రవృత్తి వస్తుంది మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి, నేను మార్క్ చేస్తున్నానండి, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇది జస్ట్ మీరు మీ చార్ట్లో కూడా చూడొచ్చు అండి, 10th చార్ట్లో మీరు చూడొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రెండు విషయాలు జరిగింది యానిమల్స్లో. అంటే ఒకటి ఇన్స్టింక్ట్ అనేది పూర్తిగా అభివృద్ధి చెందింది. దాంతోపాటు ఏం జరిగిందంటే పార్షియలీ డెవలప్డ్ ఇంటలెక్ట్. ఇక్కడ ఇంటలెక్ట్ అనేటువంటిది కూడా ఇక్కడ
డెవలప్ అయ్యింది. కానీ అది పూర్తిగా అయింది, ఇది పాక్షికంగా అయ్యింది మాత్రము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు మనకి బాబా గుర్తు చేసే విషయం ఏంటంటే, నీ లైఫ్లో బాబా ఎందుకు ఒక టాకింగ్ ఎనిమల్ అని, నేను మాట్లాడే జంతువు అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచిద్దామండి. ఎందుకంటే ఆయన మనల్ని తిట్టాలనో, అంటే ఎవరిని తిట్టాలనో ఆయన ఉద్దేశం కాదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నానండి. ఈ మాట అనేది కూడా 1939 17th December బైరం మంగళకి బాబా వచ్చినప్పుడు ఆడ ఫౌండేషన్ వేసిన రోజున ఇచ్చినటువంటి మెసేజ్లు ఈ మాట ఉందండి. ఈ మాట ఉండడం జరిగింది. సో దాని గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, బాబా చెప్పిన మాటను కూడా. సో ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుందంటే కూడా, సో ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఇన్స్టింక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత, అట్ ద సేమ్ టైం ఒక పాక్షికంగా బుద్ధి అనేది కూడా డెవలప్ అయ్యింది. కానీ ఏం జరిగింది, ఓకే, దాని పని అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, మనిషిగా వచ్చాడు. ఇప్పుడు ఆత్మ అనేటువంటిది కూడా జంతు రూపంలో ఉండేటువంటి ఆత్మ ఇప్పుడు ఒక మెలిక పడేసరికి ఇంకొక లాస్ట్ అయినటువంటి రీఇన్కార్నేషన్లో భాగంగా ఇది ఇప్పుడు మానవ రూపం ధరించింది. సో మానవ రూపం ధరించిన తర్వాత ఇక్కడ ఇన్స్టింక్ట్ ఏమైపోయింది, ఇక్కడ మీరు ఎంత వెతికిన ఇన్స్టింక్ట్ కనబడదు. ఇక్కడ హ్యూమన్ ఫామ్లో మీకు ఇన్స్టింక్ట్ కనబడదు. కానీ ఇన్స్టింక్ట్ ప్లేస్లోనే ఇవ్వబడినటువంటిదే ఇంటలెక్ట్. ఇది అర్థం కావాలండి మనందరికీ కూడా. ఆ ఇన్స్టింక్ట్ అనేటువంటి ప్లేస్లో భగవంతుడు మనిషికి ఇవ్వబడినటువంటిదే ఇంటలెక్ట్. అంటే అక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి ఇన్స్టింక్టే. సో జంతువులో ఉండేటువంటి ఆ ప్రవృత్తి మానవ జన్మ ఎత్తిన తర్వాత, మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత ఆ మనిషికి ప్రవృత్తి ప్లేస్లో ఏమిచ్చారంటే బుద్ధి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ బాబా అంటాడు ఒక చోట కూడా, ఇట్స్ డివైన్ కామెడీ అంటాడు బాబా. ఒక చోట్ల డివైన్ కామెడీ అంటాడు. ఒకసారి ఒక కామెడీగా అనిపిస్తుంది, మీరంతా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక కామెడీలాగా అనిపిస్తూ ఉంది. అంటే ఎందుకోసం అయితే వచ్చారు, ఏం చేస్తున్నారు మీకు తెలుస్తుందా అన్నాడు. అప్పుడు బాబా పక్క వాళ్ళతో అంటాడు, అప్పుడు చెప్పిన వర్డ్ ఏంటో తెలుసా అండి, దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్స్టింక్ట్ అన్నాడండి. ఫస్ట్ టైం ఆ పదం వాడారండి బాబా. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్స్టింక్ట్. మనిషి అనేటువంటి వాడు తాను మనిషి అని ఎందుకోసం వచ్చాడు అనేది వీడొక చాలా ఉత్కృష్టమైనటువంటి జీవి. బాబా అంటాడు, ఏమంటాడు తెలుసా అండి, ది బెస్ట్ ఇన్ క్రియేషన్. నా క్రియేషన్లో బెస్ట్ అంటూ ఏదైనా ఉంది అంటే వాడు కేవలం హ్యూమన్ బీయింగ్ అన్నాడు బాబా. బాబా చెప్పాడు ఈ లైన్, ఇది కూడా బైరమ్మ చెప్పిన మాటేనండి. బెస్ట్ ఇన్ క్రియేషన్, నా యొక్క క్రియేషన్లో బెస్ట్ ఎవరంటే కూడా హ్యూమన్ బీయింగ్స్, మానవులే బెస్ట్. కానీ అది ఆ బిరుదు పొందడానికి అందరికీ యోగ్యత లేదనేసాడు. ఆ బిరుదు పొందడానికి అందరికీ యోగ్యత లేదు, చాలా కొద్ది మందికి మాత్రమే ఉంది. కారణం ఏంటంటే అటు బాబా చెప్పే మాట ఏంటంటే, సాధారణంగా యానిమల్స్లో ఏముంటుంది అంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఉంటుందండి. అంటే తనను తాను అంటే పోషించుకునేటువంటి గుణం ఉంటుంది, సాధారణంగా బాగా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ యానిమల్స్లో. ఆ సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఎందుకు వచ్చింది అంటే కేవలం దానికి డెవలప్ అయినటువంటి ఇన్స్టింక్ట్ వల్లనే. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, బాబా చెప్పినటువంటి వర్డ్ ఏంటంటే సెల్ఫ్ ప్రిజర్వేషన్. అంటే తనను తాను పోషించుకోవడం అనేటువంటి గుణం అనేది జంతువుల్లో బాగా స్థిరంగా ఉండిపోయింది, చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది. అంటే సెల్ఫ్ అంటే తనకు సంబంధించిన వాళ్ళు తనకు సంబంధించిన పోషించుకోవడము, చూసుకోవడం, కరెక్ట్గా చెప్పాలండి ఒక మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక యానిమల్స్లో స్థిరంగా ఉండిపోయింది, కేవలం ఈ పూర్తిగా డెవలప్ అయినటువంటి ప్రవృత్తి వలనే. కానీ నేను ఆశ్చర్యపడలేదు. బాబా చెప్తున్నారండి, జంతువులో ప్రవృత్తి అనేది ఉండడం వల్ల తన గురించి తను పోషించుకోవడం, తన వాళ్ళకి పెట్టుకోవడం, తన వాళ్ళని చూసుకోవడం, వేరే వాళ్ళకి ఏది కూడా ఇవ్వకపోవడం అనేది ఒక జంతువులో ఉన్నంత వరకు నాకేం ఆశ్చర్యం లేదు, దాన్ని అసలు పల్లెత్తి ఒక మాట కూడా నేను అనను అనేసాడు బాబా. ఎవరిని? జంతువుల్ని నేను అనను. అది క్వైట్ న్యాచురల్ అన్నాడు బాబా. అది చాలా సహజమైన ప్రక్రియలో భాగంగా జరుగుతోంది జంతువుల్లో. కానీ అని చెప్పాడు బాబా, కానీ ఇదే సెల్ఫ్ ప్రిజర్వేషన్ తనను తాను పోషించుకునేటువంటి జంతువుల్లో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అది గనుక నాకు మనుషుల్లో కనిపిస్తే మాత్రం, మనుషుల్లో కనిపిస్తే మాత్రం ఆ మనిషి నా దృష్టిలో ఒక మాట్లాడే పశువు అనేసాడు.
అలాంటి వాడు నా దృష్టిలో పశువే. ఇకపోతే బెస్ట్ ఇన్ క్రియేషన్ అనే దానికి ఏదైతే ఒక బిరుదు ఏదైతే ఉందో ఆ మాటకి వీడు యోగ్యత సాధించడానికి చాలా దూరంలో ఉన్నాడు అనేసాడు. ఆ మాటని సాధించడానికి వీడెంతో దూరంలో ఉన్నాడు అని బాబా చెప్పడం జరిగిందండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనకు ఒక బుద్ధి అనేది ఉంది అనేది స్పృహ లేకుండా చేసింది ఏమిటి అంటే, మనము నిన్నటి కథలోని మనము అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రవృత్తి యొక్క ప్రభావమే. ఇక్కడ కంక్లూషన్కి వద్దామండి. బాబా ఇక్కడ కంక్లూషన్కి వస్తాడు. కాబట్టి మీ ఆ ప్రభావం ఉంది. అందుకే నేను ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటాను, గుర్తుందా మీకు అందరికీ? ఏం చెప్తుంటాను తెలుసా? నా యొక్క ప్రేమ ప్రభావం మీ మీద వర్షింప చేసేలాగా మీరందరూ సంసిద్ధంగా ఉండండి అన్నాడండి. ఈ మాట మళ్ళీ రిపీట్ చేసుకుందామండి బాబా ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం అర్థమైతే బాబా చెప్పి ఎంత అద్భుతమైనటువంటిదని ఇప్పుడు ఈ క్షణం మనం గుర్తించగలుగుతాం. బాబా ఏమంటారు తెలుసా అండి? నేను ఎందుకు అవతరించానంటే నా యొక్క ప్రేమని మీ అందరి మీద వర్షింప చేసి నా ప్రేమ చేతనే మీ మీద ప్రభావం చూపించడానికి వచ్చాను అన్నాడు. అందుకే నేను అవతరించాను. అది నా ప్రేమని మీ మీద వర్షింప చేయడానికి, నా ప్రేమ అనేటువంటిది కూడా మీ మీద ప్రభావం చూపించడానికి. ప్రభావం కలిస్తే ఆటోమేటిక్గా మీరు దైవం వైపు మల్లుతారు. కానీ ఆ ప్రభావం అనేది అందరికీ రావటం లేదు. అంటే ఎలాగుంది పరిస్థితి అంటే, బాబా ఎగ్జాంపుల్ చెప్తాడండి. ఒక చోట మోస్ట్లీ ఈ యొక్క సతారాలో బాబా ఈ ఇన్సిడెంట్ జరిపించుకున్న తర్వాత, కార్ ఇన్సిడెంట్ జరిపించుకున్న తర్వాత వీల్ చైర్లో కూర్చున్నప్పుడు బాబా అంటాడు, చాలా బాధగా, చాలా లో టోన్, చాలా వాయిస్ కూడా చాలా లోలో ఉందంట బాబాది. మెహరా చెప్తుందండి. చెప్తున్నప్పుడు మెహరా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే నేను అందరిని నిలబెట్టాలని నేను వస్తే నన్ను మాత్రం వీల్ చైర్కి కూర్చోబెట్టారు అన్నారు. మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. బాబా మెహరాత్ అంటారండి, అంటే నేను అందరినీ కూడా నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే నన్ను ఇలా కూర్చోపెట్టేస్తారు. ఇది మనిషికి ఉండేటువంటి అజ్ఞానం అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మెహరా అడుగుతుంది, బాబా మీరు ఇంకా వర్షింప చేయొచ్చు కదా, మీరు బాగా ఉధృతంగా చేయొచ్చు కదా. ఆ ప్రేమ అనేది మీ బిడ్డ అనేది మిమ్మల్ని గుర్తించే వరకు చేయాలంటే. మెహరా మీకు ఒక చిన్న విషయం తెలుసా? ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, అప్పుడు బయట ఎండ విపరీతంగా కురుస్తోంది. బయట ఎండ విపరీతంగా కురుస్తోంది, విపరీతంగా ఉంది బాగా ఒక సమ్మర్లో. ఆ టైంలో ఒక వ్యక్తి గొడుగేసుకుని బయటకు వచ్చాడు. గొడుగేసుకుంటూ బయట వస్తున్నప్పుడు అతను ఏం ఆలోచిస్తున్నాడు అంటే, గొడుగు వేసుకునేసరికి అసలు ఎండ లేనట్టుంది కదండి అంటాడంట. ఎండ లేదు కదా బయట అన్నాడంట. బయట ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు ఎండ కనిపించలేదు అన్నాడంట. అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా సూర్యుడు తన యొక్క ప్రకాశాన్ని విస్తరిస్తూ ఉంటే, అంటే ఈ గోడుగేసుకున్న వ్యక్తికి మాత్రము సూర్యుడు యొక్క ప్రకాశం కనబడలేదు, అతను అందుకోలేకపోయాడు. అలా ఉంది ప్రస్తుతం మానవ స్థితి అన్నాడు. మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. నేను ప్రేమ కురిపిస్తానంటే ఈ సంస్కారాలు అనేటువంటి గొడుగును పట్టుకున్నారు అందరూ అన్నాడు. ఈ సంస్కారాలు అనేటువంటి గొడుగును పట్టుకున్నారు. ఆ సంస్కారాలు అనేది దేని ప్రభావం అంటే, వాడు జంతువుగా ఉన్నప్పుడు ఏదైతే పోగు చేసుకున్నాడో ఆ ప్రవృత్తి యొక్క ప్రభావం చేత ఆ సంస్కారాలు అనేటువంటి దాని యొక్క గొడుగుతో నా యొక్క ప్రేమ వర్షింప చేయాలన్నప్పటికీ కూడా వాడికి అంటటం లేదు, వాడు గుర్తించడం లేదు అంటాడండి. సో దిస్ ఇస్ ద స్టేటస్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ అలా ఉంటుంది అంటాడు బాబా. కాబట్టి ఇప్పుడు మనకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే, ఇది గుర్తించమంటున్నాడు అండి బాబా. ఇది జరుగుతోందిరా, ఇది జరుగుతోంది. నీలో ఎందుకు ఆ విధమైనటువంటి సగము ఒక జంతువులా ఉండిపోయావు, సగము ఎందుకు దైవ గుణాలు ఉన్నప్పటికీ కూడా నీ గుణాలు ఎప్పుడు నీలో దైవం ఉందనే విషయం నీకు తెలుసా? నీలో ఒక దైవికమైన లక్షణాలు ఉన్నాయని నీకు తెలుసా? నీ ఎప్పుడైనా గుర్తించే ప్రయత్నం చేసావా? ఎప్పుడు చూసినా మిగిలిపోయినటువంటి ఆ జంతువు అనేటువంటి లక్షణాల ప్రకారం ఏ జంతువులైతే నువ్వు సెల్ఫ్ ప్రిజర్వేషన్, నీ వరకు నువ్వు పోషించుకోవడం, నీ వరకు నువ్వు తినడము, నీ వాళ్ళకి సంబంధించినంత వరకే ఉండిపోవడం అనేటువంటిది జంతు లక్షణాలు అనే విషయం కనీసం అదన్నా నీకు తెలుసా అని అడుగుతున్నాడు అండి. అదన్నా తెలుసా నీకు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే, మళ్ళీ బాబా రిపీట్ చేస్తూ కూడా, అప్పుడు నువ్వు పోగు చేసుకున్నటువంటి, అప్పుడు నువ్వు డెవలప్ చేసుకున్నటువంటి ఇన్స్టింక్ట్ యొక్క ఆ ప్రవృత్తి యొక్క ప్రభావం చేత
నువ్వు ఆ యొక్క బుద్ధి అనే దాన్ని మర్చిపోయావు, నీకు బుద్ధి ఉందని మర్చిపోయావు. అందుకనే దీనిని ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం, స్క్రీన్ పైన ఏ దృశ్యం అయితే చూస్తున్నామో ఇది గురువులందరికీ తెలుసు కాబట్టి ప్రపంచంలో ఉండే వాళ్ళంతా నీకు బుద్ధి ఉందరా, నీకు అసలు బుద్ధి లేదని తిట్టినా, కానీ గురువులు ఏం చేస్తారంటే అది కేవలం వాడు ఒక అవివేకి అంటారండి. ఈ పదం గుర్తు పెట్టుకుందామండి. ప్రపంచమంతా వీడి యొక్క మూర్ఖ లక్షణాలు చూసి వీడు మూర్ఖంగా మూర్ఖంగా పనులు చేస్తూ ఉంటే వాడికి అసలు బుద్ధే లేదండి. వాడికి ఎప్పుడు వస్తుందో తెలియదు బుద్ధి అనేది, ఈ జన్మలో వస్తుందో రాదని తిడుతా ప్రపంచం అంతా తిడతా ఉంటే, కానీ గురువులు మాత్రము ఎంతో ఒక ఆప్యాయంగా ఒక వాళ్ళనే మాట ఏంటంటే అది ఏం లేదండి, పాపం అతను అవివేకిగా అలా ఉన్నాడు, ఏం లేదండి, అవివేకిలో ఉండేటువంటి ఆ మొదటి అక్షరమైనటువంటి ఆ అనేటువంటి ఆ అజ్ఞానాన్ని తీసేస్తే అతడే వివేకి అండి, వాడే తెలుసుకుంటాడు. ఆ వివేకం అనేది మనం ఇద్దాము అని గురువులు ముందుకు వస్తారండి. అది గురువులు చేసే పని. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అటువంటి సత్సంగం కావాలి. అందుకే ఇవ్వడానికి బాబా వచ్చాడు మన మధ్యలోకి. ఆ సత్సంగాన్ని ఇవ్వాలి. ఆ సత్సంగం ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ దైవిక లక్షణాలు అనేది ఎప్పుడైతే మనం ఫస్ట్ పోగు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా జంతు లక్షణాలు అనేది తగ్గుతూ దైవీ లక్షణాలు అనేది పెంచుకుంటూ పోతాము. అది కేవలము వివేకపూరితమైనటువంటి బుద్ధితోనే సాధ్యపడుతుంది. అది కేవలము వివేకపూరితమైనటువంటి బుద్ధి చేతనే మనకి వీలు కుదురుతుంది. అప్పుడు అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, వివేకము అనేటువంటిది యొక్క ఒకే ఒక్క ప్రయోజనం ఏంటి, భగవంతుడు అంటే ఒక గురు సాంగత్యం వలన, ఒక అవతార పురుషుడు యొక్క సాంగత్యం వలన, ఆయనతో గడిపేటువంటి జీవితం వలన, ఆయన మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం వల్ల మనం ఏం సాధించుకుంటాము అంటే ఆ వివేకం అనేది ఆ గురు ద్వారా మన వచ్చినప్పుడు దానికి ఉన్న ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ వివేకం పట్టి వాడు ఆలోచిస్తాడు, వాడు కొంచెం ఆత్మ విచారణ చేసుకుంటాడు. ఎటువంటి విచారణ చేసుకుంటాడు అంటే ఒకవైపు తిరిగి చూసుకుంటాడు. వాడికి వచ్చిన ఆలోచన చూసి వాడు ఆశ్చర్యపడిపోడు, భయపడిపోడు. ఇదేంటి ఒక జంతువుకు రావాల్సిన ఆలోచన వచ్చిందంటే దాన్ని చూసి భయపడిపోడు, పారిపోడు. అతనికి కొంచెం ప్లస్ ఆశ్చర్యపడిపోడు. ఏం తెలుసుకుంటాడు అంటే ఒక్కసారి ఆ వివేకం చేత నిన్నటి నా కథ అయినటువంటి యానిమల్స్తో కనెక్ట్ అవుతాడు. ఓహో, అంటే నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అక్కడ నేను ప్రవృత్తి అనేది పూర్తిగా డెవలప్ చేసుకున్నాను కాబట్టి ఈ మనిషి జన్మలో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ బుద్ధిని నన్ను యాక్చువల్గా స్పృహ లేనివ్వకుండా, గుర్తించనివ్వకుండా ఆ యొక్క ప్రవృత్తి అనే యొక్క ప్రభావం ఆమె చూపిస్తూ ఉంది. ఓకే, ఈ విషయం అర్థమైంది అని తెలిసిన తర్వాత, నీకు ఆ విషయం తెలిసిన తర్వాత నెమ్మదిగా ఆ ప్రవృత్తి యొక్క ప్రభావం నీ మీద తగ్గడం మొదలవుతుంది. అది నువ్వు నీ లైఫ్లో స్టార్ట్ చేసేటువంటి బేసిక్ లెసన్ అని చెప్పేశాడు బాబా. అప్పుడు నెమ్మదిగా ప్రభావం తగ్గుతుంది ఎప్పుడైతే ఇది తెలుసుకున్నావంటే మాత్రం. కాబట్టి అదే వివేకంతో ఏం చేస్తావంటే రేపటి నా కథతో నువ్వు కనెక్ట్ అవుతావు. అంటే ఏం కనెక్ట్ అవుతావు అంటే, ఓ భగవంతుడు నాకు ఈ బుద్ధిని ఎందుకు ఇచ్చాడంటే ఒకటి నిన్నటి నా కథ గురించి తెలుసుకోవడానికి, రేపటి నా కథకి కనెక్ట్ అవ్వడానికి, నిన్నటి నా కథలో ఏమైతే జరిగిందో తెలుసుకోవడానికి, రేపటి కథలో నేను ఏం చేయాలో తెలుసుకోవడానికి నాకు బుద్ధిని ఇవ్వడం జరిగింది. ఎస్, స్టార్ట్ అయిపోతుంది. అది దట్ ఈస్ ద రియల్ జర్నీ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడండి. వాడు భగవంతుడి దృష్టిలో వీడు మనిషి, వీడు మానవుడు అనే స్టాంప్ వేస్తాడు. ఎస్, వాడి లైఫ్ అక్కడ స్టార్ట్ అవుతుందండి. అప్పుడు వాడు ఎలా స్టార్ట్ అవుతాడు, ఎలా వాడు నెక్స్ట్ వాడి జర్నీ అనేటువంటిది కూడా ఆ యొక్క Y1 Y2 Z వరకు ఎలా చేరుతాడు అనేది కూడా మనము బాబా రేపటి నుంచి మనకి కంటిన్యూ చేస్తారు. కాబట్టి మనం రేపటి నుంచి మనము ఈ యొక్క జర్నీని కంటిన్యూ చేద్దామండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా అడగాలనుకుంటున్నారా?
జయమేరు రాఘవేంద్ర చెప్పండి. అదే మనం ఈ జర్నీలో సార్ మన గాడ్ స్పీక్స్ లో ఉండే వర్డ్స్ గురించి, అంటే అంత పవర్ఫుల్ వర్డ్స్ ప్రతి ఒక్క దాన్ని మెడిటేట్ చేయమంటాడు సార్ డాన్ స్టీవెన్స్. ఈ గాడ్ స్పీక్ జర్నీలో కొన్ని జర్నీలు చేస్తా అంటే కొన్ని చెప్తాను సార్ బాబా. అంటే వర్డ్స్ ఎట్లుంటాయి అనే దాని గురించి చెప్తాడు సార్ డాన్ స్టీవెన్స్ ఇంటర్వ్యూలో. అంటే వర్డ్స్ లో ఏముండది మెడిటేట్ చేయాలా. ఓకే, వచ్చి ఒక వర్డ్ చెప్పినాడు సార్, షేర్ చేస్తాను సార్. ఓకే చెప్పండి. అంటే ఒక వర్డ్ లో, అంటే గాడ్ స్పీక్ లో ఒక వర్డ్ తీసుకుంటే ఆ వర్డ్ అటాచింగ్ అన్ ఆటోమిక్ స్పిరిచువల్ ఎనర్జీ బాంబ్ టు ఈచ్ వర్డ్. ఓకే, అంటే ఆటోమిక్ బాంబ్ లో ఏముంటుందో, ఎంత ఎనర్జీ ఉంటుందో అంత స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుందని చెప్తాడు సార్. ఓకే ఓకే. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి సార్? ప్రతి ఒక్క వర్డ్ లోన, అంటే ప్రతి ఒక్క వర్డ్ కి ఒక అటాచ్ అయ్యింది అటామిక్ బాంబ్, ఆటోమిక్ స్పిరిచువల్. అవును, అంటే ఆటోమిక్ స్పిరిచువల్ ఎనర్జీ బాంబ్ అంటే మనం మామూలు ఆటోమిక్ బాంబ్ తీసుకుంటేనే దాని పవర్ ఎంత ఉంటుందంటే, అవును. సో 1945 లో మనకి హిరోషిమా నాగసాకిలో అది వార్ అవుతుంది కదా సార్. అవునవును, అప్పుడు వాడింటారు సార్ దాన్ని, ఆటోమిక్ బాంబ్ ని. ఓకే ఓకే. పవర్ ఎంత ఉంటుందంటే లిటిల్ బాయ్ సార్. ఓకే ఓకే. 15 కిలోటన్స్ ఉంటుంది సార్ అది బాంబు వెయిట్. అది ఒక ఆట అంటే అత్తత్ర జపాన్ లో హిరోషిమా నాగసాకి అనే ప్రదేశాలు 6,000 వాడి డ్రాప్ చేశారు ఆ టైంలో. 6,000 మంది, 2,26,000 2,20,000 మంది. ఓకే ఓకే, బాడీ డ్రాప్ చేశారు. ఓకే ఓకే. బాంబు నుంచి ఇక్కడ గాడ్ స్పీక్స్ లో ప్రతి ఒక్క వర్డ్ లోన అటాచ్ చేసినారు ఆటోమిక్ స్పిరిచువల్ ఎనర్జీ బాంబ్. సో మన అజ్ఞానాన్ని తొలగించడానికి నాకు అర్థమైంది చెప్తాను సార్. ఓకే, చెప్పండి చెప్పండి రవీంద్ర. అజ్ఞానాన్ని తొలగించేదానికి ఈ గాడ్ స్పీక్స్ అనేది, అంటే బాబా చెప్తున్నాడు ప్రతి ఒక్క వర్డ్ ని నువ్వు మెడిటేట్ చేయి, స్పిరిచువల్ ఎనర్జీ ఉంది, దీని ముఖాంతరం నువ్వు ఏ టు జెడ్, అంటే జెడ్ నుంచి ఏ టు జెడ్, అంటే ఏ నుంచి జెడ్ కి వచ్చే అవకాశం నీకు ఉంది. అవును. సో ఇది చెప్తాను సార్. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ రాఘవేంద్ర, కంటిన్యూ. అదే సార్, అంటే దీన్ని నీకు అర్థం కాకోకుండా లాజికలీ, అంటే ఒకటి అనేవైనా ఇది జర్నీ చెయ్యి అంటే అట్లీస్ట్ దీన్ని చేసినా కూడా ఆ స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఆయనకు వస్తుంది చెప్తారు సార్ డాన్ స్టీవెన్స్. ఓకే ఓకే. జరిగింది సార్, నిన్న మొన్న జర్నీ చేస్తుంటే ఇది నాన్న చెప్తున్నట్టు. గ్రేట్ గ్రేట్ రాఘవేంద్ర, చాలా బాగుంది. ఎస్ రాఘవేంద్ర, ఎస్. ఎందుకంటే అది కేవలం ఒక డాన్ స్టీవెన్స్ అని కాకుండా, ఎందుకంటే ఆ టైంలో మనకి ఎలిజబెత్ ప్యాటర్సన్ ఉన్నారు, ఆ తర్వాత నెక్స్ట్ మనకి అందుకు ముఖ్యంగా ఎలిజబెత్ ప్యాటర్సన్ ఉన్నప్పుడు కూడా బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎస్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎందుకంటే బాబా ఒక బుక్ లాంటిది ఒక లోకానికి అందించినప్పుడు ఈ పేరు పెట్టడం కూడా, ఎందుకంటే మనకి మాట్లాడడం అంటే అది ఫస్ట్ టైం మనకి లోకానికి కూడా కొత్తగా ఉంటుంది. కొత్త కంటే ఇంతవరకు కూడా అటువంటి రెవల్యూషన్ స్టేట్మెంట్ భగవంతుడు ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు. ముఖ్యంగా ఫస్ట్ చూస్తే కూడా ఎక్కడో మనకి కొన్ని చోట్ల వినపడుతుంది తప్పించి ఒక పర్టికులర్గా ఒక తీసుకొని, అంటే ఒక దాని గురించి ఎందుకంటే ఆల్మోస్ట్ 40 years మనం చెప్పినట్లుగా 40 ఏళ్ల కృషి. ఎందుకంటే అవతార పురుషుడు 40 ఏళ్ల కృషి అంటే దాంట్లో తన యొక్క అవతార కాలంలో ఎంతకాలం అయితే ఈ భూమి మీద తిరిగాడు దానికన్నా ఎక్కువ టైమే తీసుకున్నాడు ఈ గాడ్ స్పీక్స్ని మన లోకానికి అందించడానికి. డెఫినెట్గా తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పదం కూడా, ఎందుకంటే దాన్ని బాబా చెప్తాడు యాక్చువల్గా ఇట్స్ ఫుడ్ ఫర్ సోల్ అన్నాడు బాబా.
ఇట్స్ ఫుడ్ ఫర్ సోల్, ఇట్స్ నాట్ ఫర్ ఫుడ్ యాక్చువల్గా. ఎందుకంటే ఫుడ్ ఫర్ సోల్ అని చెప్పేసరికి, ఎందుకంటే నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు అంటాడు. ఇప్పుడు గాడ్ స్పీక్స్ అనేది యాక్చువల్గా బాబా రీడ్ గాడ్ స్పీక్స్ అని చెప్పినప్పుడు ఎక్కువ మంది ఏం చెప్తారు, కాంట్ అండర్స్టాండ్, మాకు అర్థం కాదు బాబా అవన్నీ కూడా, మేము చదువుకోలేదని చెప్పినప్పటికీ బాబా అదే చెప్తాడు. ఎందుకంటే నేను నీ ఆత్మకి ఇస్తున్నప్పుడు నీతో నాకేం పని అంటాడు. ఎందుకంటే నేను చెప్పేది ఎందుకు ఎప్పుడైతే మనకు దేహంతో కనెక్ట్ అయినప్పుడు, అందుకే మనం అక్కడ కూడా అదే విషయం కూడా చెప్తాడు. ఆర్డినరీ సోల్ చెప్పినప్పటికీ కూడా అక్కడ దేనికి కనెక్ట్ అవుతారంటే కూడా వాళ్ళు బాడీకి కనెక్ట్ అవుతారు. ఈ బాడీ అనేది ఏమేమి చదువుకుంది, ఈ బాడీకి ఇవన్నీ అర్థం అవుతాయా అనేది ఈ బాడీతో కనెక్ట్ అయ్యేసి, అందుకే బాబా చెప్పేటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్ తీసుకోపోవడానికి కారణం అదే. కానీ బాబా చెప్పింది నీ బాడీకి కాదు. సో భగవంతుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు అంటే సముద్రము తన యొక్క బిందువుతో మాట్లాడాలనుకుంటా ఉంది, బుడగతో కాదు. ఎందుకంటే ఇక్కడ అదే మనం చూసాం కదా 10th చార్ట్లో, అదే చూసాం. అన్ని బబుల్ తప్పించి ఏం లేదు కదా. ఆయన బబుల్తో మాట్లాడాలనుకోవట్లేదు. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు అంటే సముద్రము తన బిందువుతో మాట్లాడాలనుకుంటున్నాడు. కానీ అది ఎవరికి తెలుస్తుంది అంటే ఈ బబుల్ అనేటువంటిది కూడా భగవంతుడికి ఒక అడ్డమే, ఒక అబ్స్టాకిల్ అని తెలిసిన వాడికి మాత్రమే అప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఈ బబుల్ని తగ్గించుకుంటూ తెలుసుకుంటాడు. నథింగ్ బట్ ఈ బబుల్స్. ఒక ఆత్మ తప్పించి, నాలో ఉండేటువంటి బిందువు ఆత్మ తప్పించి మిగతావన్నీ బబుల్ తప్పించి వేరే ఏం కాదు కదా, ఏముంది దీంట్లో ఏమి లేదన్న విషయానికి వస్తాడు. డెఫినెట్గా మీరు చెప్పినట్లుగా డెఫినెట్గా అదొక బాబా ఆ వర్డ్ యూజ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫర్ ద ఫుడ్ ఫర్ యువర్ సోల్ అని చెప్పాడు. నీ ఆత్మకి ఒక రకమైనటువంటి ఆహారం వంటిది ఇవన్నీ కూడా. సో దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనకి, ఎందుకంటే వాళ్ళంతా అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు డాన్ స్టీవెన్స్ వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా ఉన్నారు ఆ టైంలో. సో బాబా ఇదన్నీ డిక్టేట్ చేస్తున్నప్పుడు కానీ. సో కాబట్టి డెఫినెట్గా రాఘవేంద్ర, ఇట్స్ బ్యూటిఫుల్, మీ షేరింగ్ బాగుంది రాఘవేంద్ర, ఇట్స్ వెరీ కనెక్టింగ్ యాక్చువల్లీ. ఇన్స్టింక్ట్ గా, వివేకం కానీ, ఆ వర్డ్స్ ఎంత పవర్ఫుల్ ఉన్నాయంటే మనము వాటిని ఇచ్చేసుకోవాలి సార్. అంతే ప్రాక్టికల్ గా తీసుకోవాలి రాఘవేంద్ర, తీసుకొని చెయ్యాలి, జర్నీ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నీ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆ పామ్ ఎగ్జాంపుల్ తెలిసినట్లుగా కాటేయకుండా చూసుకోవాలి అంతే. అది కాటేయకుండా అట్లీస్ట్ పడుకున్న పాముని ఒకవేళ అది కదిలినప్పటికీ కూడా అది మన వైపు కాటేయడానికి అంత వేగంగా రాకుండా చూసుకోగలిగితే, అందుకే ఎగ్జాక్ట్గా మనం చూసాం కదా, ఎక్కడ పెట్టాడు మనకి ఇంటలెక్ట్, ఎక్కడ పెట్టాడు చూసారు కదా మనకి. మళ్ళీ మీరు చూస్తే చార్ట్లో చూస్తే ఎక్కడ పెట్టాడు మీకు, అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్ నుంచి డిజైర్స్ ఫెల్ట్ అయ్యే లోపల ఇంటలెక్ట్ పెట్టాడు. అక్కడ పెట్టాడు ఇంటలెక్ట్, ఎక్కడ జంక్షన్లో పెట్టాడు బాబా. అవునవును సార్, జంక్షన్లో ఉంది. దెర్ ఇస్ అ ఛాన్స్ అది నీకు యాక్చువల్గా ఈవెన్ దో నీకు అన్ఎక్స్ప్రెస్డ్ అనే సంస్కారం నుంచి వచ్చినప్పటికీ కూడా అది ఎక్కడ ఫిల్టర్ అవ్వాలంటే బుద్ధి ద్వారానే ఫిల్టర్ అయిన తర్వాతనే అది మెంటల్ బాడీకి వెళ్తూ ఉంది. కాబట్టి ఆ బుద్ధి వివేకపూరితమైనటువంటి బుద్ధితో నీకు వచ్చేటువంటి అటువంటి సంస్కార కోరికల్ని గనుక నువ్వు నియంత్రించి ఇది అవసరమా, ఇలాంటి ఆలోచనలు అనేటువంటిది ఇప్పుడు నీకు అవసరమా అనేది కూర్చోబెట్టి దానికి చెప్పేటువంటి ఒక పరిపక్వత రాగలిగితే ఖచ్చితంగా ఈ డెజైర్స్ అనేది మనిషికి హాని కలిగించదు. ఇది మనమందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి డెజైర్స్ మనం అంటే ఇక్కడ మనకి దానివల్ల ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు కాటేసేలా చేసుకుంది ఎవరు, పాముని పడుకుంది. యాక్చువల్గా అది పడుకున్న పాముని లేపింది ఎవరు, లేపి దాన్ని రెచ్చగొట్టింది ఎవరు, తను కాటేసుకున్నా చేసుకుంది ఎవరంటే ఈ జీవుడే, అవివేకి తప్పించి ఇంకెవరున్నారు. అంటే కాటేయడం అంటే మనం చెప్పుకున్నట్లుగా సంస్కారం అని తయారు చేసుకోవడమే. అలా సంస్కారాలు తయారు చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఎక్కడో చోట ఈ బుద్ధిని వాడి ఖచ్చితంగా ఎక్కడో చోట పోనీ ఇది ఫెల్ట్ అయింది, జస్ట్ బాబా డోంట్ పుట్ ఇన్ టు యాక్షన్ అన్నాడు. ఎక్కడి వరకు ఆపొచ్చు అంటే మనము మానసిక శరీరంకి వచ్చింది, అట్లీస్ట్ యూ కెన్ స్టాప్ బాబా అన్నాడు. సటిల్ బాడీలో ఉండేటువంటి సగం వరకు పార్షియల్గా అది ఎక్స్ప్రెస్ చేసింది కదా కోరికలు అనేటువంటిది. అక్కడ కూడా నువ్వు కనుక బుద్ధిని వాడి గడిగితే, నువ్వు నిజంగా ఆ టైంలో నీ గురువుని స్మరించుకోగలిగితే, ఇఫ్ హీఈస్ అ మాస్టర్ హీ విల్ షూర్లీ హెల్ప్స్ యూ అంటాడు బాబా. ఆ సమయంలో గనుక నువ్వు గురువుని కనుక స్మరించుకోగలిగితే ఖచ్చితంగా ఆ సమయంలో గురువు అనేటువంటి, ఒకవేళ అతను గురువు అయితే ఖచ్చితంగా నీకు సహాయపడతాడు అన్నాడు బాబా. ఇఫ్ హీఈస్ అ మాస్టర్ అది ఇంపార్టెంట్.
నువ్వు మాస్టర్ని పట్టుకోవాలి, ఎవరిని పడితే వాళ్ళు పట్టుకోవడం కాదు, మాస్టర్ని పట్టుకోగలిగితే అతడు నీకు ఆ టైంలో హెల్ప్ చేసేసి వెంటనే అక్కడ ఆపేస్తాడు. అప్పుడు ఏమనిపిస్తుంది, దాని రిజల్ట్ ఎలా కనిపిస్తుంది అంటే దానికి మనకి ఆది కిరణ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏం చెప్తారంటే మాత్రము ఆ సటిల్ వరల్డ్ దాకా పార్షియల్గా మీకు ఆ డిజైర్స్ అనేది ఎక్స్ప్రెస్ అయిపోతే ఎలా ఉంటుందంటే అది ఫుల్ ఎక్స్ప్రెస్ అయిందనుకో, నీకు ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన, ఎగ్జాంపుల్ చెప్తాడు, నీకు బ్రెయిన్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తారు, బ్రెయిన్ ఓపెన్ చేసి మీకు ఆ బ్రెయిన్ సర్జరీ చేస్తారు. కానీ నువ్వు గనుక సటిల్ వరల్డ్లో గనుక నువ్వు పార్షియల్గా ఖర్చు అయ్యి గనుక నువ్వు ఆపగలిగితే ఒక చిన్న అమృతాంజంతో తలనొప్పి పోతున్నాడు ఆయన. అంటే ఒక చిన్న వచ్చే తలనొప్పికి ఒక అమృతాంజన్ పూసుకుంటావా, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయ్యేసి మొత్తం హార్ట్ ఈ యొక్క బ్రెయిన్ ఓపెన్ చేసుకుని సర్జరీ చేసుకుంటావా అనేది నీ చాయిస్. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది డిజైర్స్ అంటాడు ఆయన ఆది కిరాణి. సో కాబట్టి మనం ఎక్కడో చోట, ప్రతి చోట, అందుకే డోంట్ పుట్ ఇన్ టు యాక్షన్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ పాము చేత నువ్వు కాటేయించుకోకూడదు. అది బాబా చెప్పే మళ్ళీ రిపీట్ చేసే మాట. అది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎటువంటి యాక్షన్స్ కార్యరూపంలో పెట్టకండి అంటే ఇది గుర్తు రావాలి, ఆ పాము చేత కాటించుకోవడమే. అందుకు బాబా మరీ చెప్తున్నారు యాక్చువల్గా ఆ మాట మాత్రం. కాబట్టి దాన్ని అలా కార్యరూపంలో పెట్టకుండా ఉండడానికి ఖచ్చితంగా నీకు ఒక సత్సంగం ఉపయోగపడుతుంది, లేకపోతే ఒక సత్పురుషుల యొక్క సాంగత్యం ఉపయోగపడుతుంది, లేకపోతే నీ గురువు దగ్గర నువ్వు గడిపే ప్రతి క్షణము మానసికంగా నిన్ను దైవాన్ని దగ్గరికి ఖచ్చితంగా చేరుస్తుంది. కాబట్టి ఈ విషయం గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయి అంటాడు మనకి మన ప్రీతముడైన మెహర్ బాబా. కాబట్టి దట్స్ ఇట్ రాఘవేంద్ర, దట్స్ ఇట్. అంటే తెలియని విషయాలు కొన్ని ఆ వర్డ్స్ లో సార్ జాస్తి పవర్ ఉంది సార్. అవును, ఆ చార్ట్స్ లో అవును రాఘవేంద్ర. ఎస్. సో జరుగుతున్నా ఇప్పటి నాకు అది బుద్ధితో కూడినటువంటి వెళ్ళాలి కథకి యాక్చువల్ డెఫినెట్గా. అంటే వాళ్ళు ప్రశ్నించుకోవాలి, అంటే ఎక్కడి దాకా వస్తున్నాను అనేది ఒక 4 ఎగ్జాంపుల్స్ ద్వారా ఆ కోరికల ప్రయాణంలో ఆ ప్రమాదం అనేది ఎంతవరకు పొంచి ఉందనేది వాళ్ళు ప్రశ్నించుకొని తెలిసిపోతుంది. అది అక్కడ బుద్ధి పూరితంగా చేస్తున్నారా, బుద్ధి రహితంగా చేస్తున్నారా అనేది కూడా ఎవరికి వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళు ప్రశ్నించుకుంటే చాలు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళు హానెస్ట్గా సిన్సియర్గా క్వశ్చన్ చేసేసుకుంటే చాలు, ఇంకా ఒక పర్టికులర్గా అడగాల్సిన అవసరం ఎక్కడ ఉండదు అనేది నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన విషయం ప్రకారం. అంతే. అది రాఘవేంద్ర. రైట్. సో ఇంకేమైనా షేర్ చేయాలనుకుంటున్నారండి? ఓకే, ఈ విషయం గురించి మనం లక్ష్మీనారాయణ గారిని అడుగుతాము. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి, ఆయన షేర్ చేస్తారు. ఓకే, సో ఆయన అవైలబిలిటీ లేనట్టున్నారు. ఓకేనండి, సరే అయితే మనము సార్ కంక్లూడ్ చేద్దామండి మనం యాక్చువల్లీ. సో మనం ఇక అంజప్ప గారు మీరు ఒక ఆరతి స్టార్ట్ చేయండి. अवतार मेहर बाबा की जय। मन सुहारती दे, मन सुहारती दे, मन सुहारती दे, महिमान्वित मंगल चरण। मेहर बाबा प्रेममया, नीवे मातु सर्वमया। मन सुहारती दे, मन सुहारती दे, मन सुहारती दे, महिमान्वित मंगल चरण। मेहर बाबा प्रेममया, नीवे मातु सर्वमया। मन सुहारती दे, मन सुहारती दे,
శ్రీకరమౌని సుందర శుభకరమౌ శ్రీకరమౌని శుభకరమౌ విమల జయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మా ఇహము పదము నీలో సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణము శరణం శరణం నీ చరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాగా మేరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోర మదిగై కోర శాశ్వతమోని హరిరాణీరా మానస చోర మదిగై కోర శాశ్వతమోని హరిరాణీరా అంజలితో మనసు అంజలితో మనసును నీకు హారతి చేశాము నేను మౌన స్వరూప నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.
अवतार मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा की जय. ఓకేనండి. సో మనం రేపటి మన జర్నీలో మళ్ళీ కలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏవో ఒకటి. జై మెహర్ బాబా.